सर्व जगति शांति करा, सर्व जीव पाप हरा, सर्व सृष्टि पूज्यवरा, सत श्री मेरी पुत्रवरा। नमो नमः त्रित्वेश्वरा, नमो नमः त्रित्वेश्वरा, नमो नमः त्रित्वेश्वरा। పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వెలలేని స్తోత్రములు నాయన. జీవాధిపతి, ప్రేమ స్వరూపి, కరుణగల దేవ, ప్రేమగల దేవ, శక్తిగల దేవ, గత 3 రోజుల నుండి ప్రభు బిడ్డలు నాయన, యాజకులు, బ్రదర్స్ నాయన, మరి నీ యొక్క సేవకులు ఈ కార్యక్రమం ప్రభు మరి నీ మహిమార్థంగా జరిపించుతుండగా నీ వాక్య ప్రోక్షణను ఎవరిపై ఉంచారు ఆయన వారందరూ ప్రభా ఇంతవరకు గ్రహించారు. ఇది ఫైనల్ డే ప్రభా నాయన, మరి ముగింపు ప్రభా, నీ మహిమార్థము బిగింపును దయచేయండి, మంచి బిగింపును దయచేయండి. మీరేది మాట్లాడాలనుకుంటున్నారో ఆ మాటను దయచేయండి నాయన. గొంతు నాది, స్వరము మీది, మాటలు నావి, భావం మీది ప్రభా. అనవసరమైన మాటలు తీసివేసి అవసరమైన మాటలు ప్రభా బిడ్డలకు వాక్యాహారం అందించమని వేడుకొంచున్నాం. ముఖ్యంగా నన్ను ఆహ్వానించిన మరి రెవరెండ్ ఆర్ జాన్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నాయన మరి ఇక్కడున్న మరి యాజకులు ప్రభా మరి వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరచమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు అని వేడుకుంటున్నాం తండ్రి. క్రైస్తవులందరూ క్రైస్తవులు కారు, విశ్వాసులు మాత్రమే క్రైస్తవులు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. క్రైస్తవులందరూ క్రైస్తవులు కారు, విశ్వాసులు మాత్రమే క్రైస్తవులు. పొలాలన్నీ పొలాలు కావు, దున్నేయన్ని పొలాలు కావు, పండేయే పొలాలు. కాలేజీకి వెళ్ళే వాళ్ళంతా స్టూడెంట్స్ కాదు, పాస్ అయ్యే వాళ్ళే స్టూడెంట్స్. సంఘానికి వచ్చే వాళ్ళంతా మరి ఆ మాట అనకూడదు నేను, పరలోకానికి వెళ్తారో వెళ్ళరు. పరలోకానికి వెళ్ళేవారే సంఘస్థులు, పరలోకానికి వెళ్ళేవారే విశ్వాసులు. అందుకనే పరలోకానికి ఎవరు వెళ్తారు? ఎత్తబడేవారు పరలోకానికి వెళ్తారు. అందుకని క్రైస్తవులు అందరూ క్రైస్తవులు కాదు, విశ్వాసులు మాత్రమే క్రైస్తవులు. అంటే విశ్వాసులు అనగా ఎత్తబడివారు, విశ్వాసులు అనగా బలిపీఠము పైన తమ ప్రార్థనలను ధూప ద్రవ్య నైవేద్యములతో ఒక పరిశుద్ధాత్మ అగ్ని అనే నిప్పులతో మరి దేవునికి పంపించే వారే విశ్వాసులు. ఆ విశ్వాసులను విశ్వాసులుగా తయారు చేస్తున్న మరి ఇక్కడ పాస్టర్స్ గారు ఉన్నారు. మరి పాస్టర్ శ్యామ్ గారు, అలాగే పాస్టర్ జయరాజ్ గారు మరి వస్తున్నారా లేదా, అయ్యగారు వస్తున్నారా లేదా అని 4-5 సార్లు కూడా ఫోన్ చేశారు. జయరాజ్ గారు ఎక్కడున్నారు? ఉన్నారు ఇక్కడ. నాకు ఫోన్ చేసి నేను ఇంతవరకు ఆయన ముఖం చూడలేదు. మరి జాన్ గారు పరిచయం చేయగా, అలాగే మరి ఉదయాన్నే నన్ను వచ్చి కలుసుకున్నారు పివి సైమన్ గారు. వీరందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. హుషారుగా ఉన్నారా? మరి మీ ముఖాలే నాకు గడియారాలు. నాకు టైం చెప్పలేదు, మీ ముఖాలు చూసి నేను ముగిస్తాను. ఆయన సబ్జెక్ట్ చూస్తాను. ఉదయం నన్ను తీసుకుని వచ్చిన మరి శ్యామ్ గారు మీరే కదండి. అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. సరే, మరి అయ్యగారు అందరికీ వందనాలు తెలియజేశాను. మరి మరి మాకేవి అని అంటారేమో, మీకు ఉన్నవి చూడండి. పద్మశ్రీలు ఎత్తబడరు, పద్మభూషణులు ఎత్తబడరు, భారత రత్నాలు ఎత్తబడరు, పరమవీర చక్ర బిరుదాంకితులైనను ఎత్తబడరు, కానీ విశ్వాసులు మాత్రమే ఎత్తబడెదరు. అనగా పద్మశ్రీ అనే బిరుదులు ఇస్తున్నారు గవర్నమెంట్ వారు. ఎప్పుడు ఆగస్టు 15కి, జనవరి 26వ తారీఖుకి భారత రత్నాలు ఇస్తున్నారు.
పద్మ విభూషణలు ఇస్తున్నారు, ఇంకా నటరత్నాలు ఇవన్నీ చాలా బిరుదులు ఉన్నాయి. వీళ్ళందరూ ఎత్తబడరు కానీ ఒక పద్మశ్రీ కన్నా, ఒక భారతరత్న కన్నా, పరమవీర చక్ర బిరుదు అంటే ఎక్కడంటే మిలిటరీ వాళ్ళకి ఇస్తారు. మరి కొన్ని యుద్ధాల్లో జయించినందుకు పోలీసు వాడికి ఇక్కడ 3 స్టార్లు 4 స్టార్లు ఉన్నట్టు ఈ బిరుదులన్నీ ఉన్నవాడు, లేదా ఒక కలెక్టర్ అయినా, ఒక ఎంఆర్ఓ అయినా, ఎవరైనా ఎత్తబడరో ఇట్ ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్. కానీ విశ్వాసులు మాత్రమే ఎత్తబడతారు. హల్లెలూయా. ఒక విశ్వాసి అనే పదం ఒక పద్మశ్రీ కంటే ఎక్కువ, ఒక భారతరత్న కంటే ఎక్కువ. విశ్వాసి అనేది ఒక బిరుదు కనుక మరి అటువంటి పరమవీర చక్ర కంటే ఎక్కువ కనుక ఆ బిరుదులు మనకు లేవని మీరు ఏం బాధపడవసరం లేదు. ఆ బిరుదులకు ఉన్నవాళ్ళు ఎత్తబడరు మీకు తెలియదు. కానీ ఇప్పుడైతే విశ్వాసి అనే పదం ఒక భారతరత్న కంటే ఎక్కువ. ఆ విశ్వాసి అనేవాళ్ళు ఒక పాస్టర్ గారిలో ఉండాలి, ఒక బిషప్లో ఉండాలి, ఒక సంఘ పెద్దలో ఉండాలి. సంఘ పెద్దలు సంఘానికి స్తంభాలు లాంటి వాళ్ళు అన్నమాట. ఒక సంఘ పెద్దలో ఉండాలి, అలాగే ఒక బోధకులు ఉండాలి, మీలో ఉండాలి. విశ్వాసమే వాసము లాంటిది నివాసానికి, విశ్వాసమే జీవము. ఆ విశ్వాసులే ఎత్తబడతారు కనుక విశ్వాసులందరికీ ఇప్పుడు నేను వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. కనుక మీరందరూ విశ్వాసులని నమ్ముతున్నాను. విశ్వాసులంటే మరి అదే చెప్పారు, క్రైస్తవులందరూ క్రైస్తవులు కాదు, విశ్వాసులు మాత్రమే క్రైస్తవులు. సరే, దేవుని ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, గత 2 రోజులుగా ఒక మూల వాక్యము ఇవ్వబడినది. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఇది పాత నిబంధన గ్రంథంలో లేవి కాండములో మరి 6:13 వచనముగా అంశం ఇవ్వబడింది. దానికి ముందు 12వ వచనం కూడా తీసుకోవచ్చు. లేవి 12-13 వచనాలు కూడా. ఇప్పుడు ఈ బలిపీఠం అంటే ఏంటి, ఆలయం అంటే ఏంటి, ఆలయంలో పరిశుద్ధ స్థలం ఏంటి, అతి పరిశుద్ధ స్థలం ఏంటి, ఆవరణం ఏంటి, గంగాళం ఏంటి, ఇవన్నీ మీకు గత 2 రోజులు అయ్యగారు చెప్పి ఉంటారని నేను నమ్ముతున్నాను. అది పునాది అన్నమాట. అది చెప్పి ఉంటే దాని మీద నేను వేయగలను. ఒకవేళ దాని నుంచి మరలా వెళితే మళ్ళా ఒకవేళ వాళ్ళు చెప్పేసినకో నేను వచ్చి చెబితే రెండొచ్చి మొదలు పెట్టినట్లుగా ఉంటుంది. కనుక అలా కాకుండా మరి అయ్యగారు చెప్పారు అనుకుంటున్నాను, మరి నాకు తెలియదు. చెప్పారు కదండి, చెప్పలేదా? సరే, నేను బ్రీఫ్గా చెప్పేసి చాలా భారం ఉంది ఇప్పుడు అయితే చెప్పాల్సిన భారము. పాత నిబంధనలో బలిపీఠం ఏమిటి, కొత్త నిబంధనలో బలిపీఠం ఏమిటి, పాత నిబంధనలో నిప్పులు వేయడం ఏమిటి, మండటం ఏమిటి, కొత్త నిబంధనలో నిప్పులు మండటము ఏమిటి, ఈ రెండింటికి ఇప్పుడు మీకు వాక్యానికి నేను చోటు ఇవ్వాలి. వాక్యాహారం కొరకు ఉన్నవాళ్ళు ఎవరు, శరీరాహారం కొరకు ఉన్నవారు ఎవరు? ఇప్పుడు దీన్ని బట్టి నిర్ణయించండి. నేను ఒక మాట చెప్తున్నాను, జనములకు భోజనము అక్కడ వండారు. జనాలకి ఏంటి? జనములకు భోజనం, సంఘములకు ప్రసంగము. భోజనం కావాలా, ప్రసంగం కావాలా, వాక్యాహారం కావాలా? ఇప్పుడు మీ మీద మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది అన్నమాట. నేను ఒక కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశాను, కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేశాను, లెక్చరర్గా ఎస్టీ సిగ్నోడి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ హైదరాబాద్లో. నా స్టాఫే 250 మంది ఉండేవారు. సరే, ఇప్పుడు నేను 2013 నుంచి ఫుల్ టైం రిటైర్ చేసి ఫుల్ టైం స్పీకర్గా నేను ప్రకటన గ్రంథము, పరమగీతము, ప్రసంగి చెప్తున్నాను. దేవుని ప్రియమైన సంగమా, అందుకనే సమయం నాకు తెలుసు, చాలా జాగ్రత్తగా మరి చెప్పడం జరుగుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా కూడా వింటే తప్ప చాలా కష్టం అన్నమాట. ఇప్పుడు ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఈ వాక్యము, అసలు ఆ వాక్యానికి వెళ్లే ముందు పాత నిబంధనలో ఆలయాలు వేరు, క్రొత్త నిబంధనలో ఆలయాలు వేరు. క్రొత్త నిబంధనలో పౌలు అంటాడు, మీ మందిరాలు, దేవుని యొక్క మందిరాలు ఏంటంటే మీ హృదయాలే, మీ హృదయ మందిరాలే దేవుని యొక్క ఆలయము అని అంటాడు. ఆలయం అంటే
గోడలతో కట్టబడినది కాదు, ఆత్మలతో కట్టబడేది అని అంటాడు పౌలు. మరి పాత నిబంధన గ్రంథంలో సొలొమోను ఒక గొప్ప ఆలయాన్ని కట్టించాడు. సొలొమోను మందిరం కానీ, ఇంకా బెరుబ్బేలు మందిరం కానీ, ఇంకా రకరకాల మందిరాలన్నీ చాలా ఉన్నవి. ఆ మందిరాలన్నీ చూస్తే మందిరము ప్రధానంగా 4 భాగాలుగా విభజించేవారు. ఇప్పుడు ఇది తెర వెనుక, ఇప్పుడు తెర వెనుక మనకు గోడ ఉంది, కానీ తెర వెనుక అతి పరిశుద్ధ స్థలం అనేది ఉండేది. సంవత్సరానికి ఒకసారి యాజకుడు వెళ్ళి నిప్పులు పట్టుకొని, ధూపార్తిని పట్టుకొని, నడుముకి ఒక తాడు కట్టుకొని, ఆ నైవేద్యాన్ని తీసుకొని గంట కొట్టుకుంటూ వెళ్ళేవాడు. తాడు ఉండేది. అందుకనే ఇప్పుడు మనం చూస్తాం కొన్ని ఆర్థడాక్స్ చర్చెస్లో, సిఎస్ఐ కానీ కొన్ని చర్చెస్లు ఉంటాయి, అంగీ వేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక తాడు ఉంటుంది. ఇప్పుడు కూడా తాడు కట్టుకుంటారు వాళ్ళు. ఆ తాడు ఏంటంటే, యాజకుడు ఆ బలిపీఠము, అతి పరిశుద్ధ బలిపీఠం అంటే ఎక్కడంటే దీని వెనక అన్నమాట. దీని వెనక అతి పరిశుద్ధ బలిపీఠం అంటే ఇప్పుడు మనకైతే గోడ ఉంది. అక్కడ అతి పరిశుద్ధ బలిపీఠం మీద పస్కా పండుగకు ఆచరించడానికి అక్కడికి వెళ్ళి, ఆ ముందు రోజున దేవుని ప్రియమైన సంగమ, ఈ నిప్పులు, ధూపార్తి అంటే నిప్పులు, ఆస్యం సంఘాల్లో ఇప్పటికీ వాళ్ళు ఈ ధూపార్తి వేస్తూ ఉంటారు. అందులో సాంబ్రాణేసి, నిప్పులు వేసి అక్కడ బలిపీఠం చుట్టూ వాళ్ళు చేస్తూ ఉంటారు. అసలు ఈ పూర్వకాలము ఆలయాలు చాలా పరిశుద్ధంగా ఉంచేవారు. ధూపార్తి ఎందుకంటే, ఎవరో గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఉన్నాడు అనుకుందాం, పక్కవాడికి అది భరించలేకపోతాడు వాసన, వాడు ఆలయానికి వచ్చాడు, గ్యాస్ వదులుతున్నాడు. ఇటువంటివన్నీ సంహరించడానికి పాత నిబంధన గ్రంథంలో ముందు ధూపార్తి వేసి పరిశుద్ధంగా ఉంచేవారు. హల్లెలూయా, గట్టి చెప్పాలి మీరు. ఉసురు మన దేశం ఉంటే దేశమే గతి బాగుపడినాయి, ఉసురు మన సంఘం ఉంటే సంఘమే గతి బాగుపడినాయి. నోరు మూసుకుంటే పాసిపోతుంది, జాగ్రత్త. హల్లెలూయా నమ్ముతారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అంటే మీరు దేవుని స్తుతించండి. దేవునికి స్తోత్రం అంటే ఎవరు సరే మంచిది. కనుక ధూపార్తి అదొకటి. మొత్తం ఆలయం అంతా ధూపద్రవ్య నైవేద్యములతో, మంచి సాంబ్రాణి, జటామాంసి, అత్తరు, కుంకుమ, గోపరసము, ఇటువంటి అత్తర్లు అనేకమైన ఉన్నవన్నమాట. పాపాత్మురాలైన స్త్రీ జటామాంసి అనే బరిని పగలగొట్టి యేసు ప్రభు పాదాలకు పూసింది. అది కొత్త నిబంధన. ఆలయాల్లో ఈ యొక్క ధూపద్రవ్య నైవేద్యాలను సమర్పించేవారు, దానితో పాటు కానుకలు సమర్పించేవారు. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, తర్వాత ఇక స్త్రీలు పురుషులు ఉండే మామూలు స్థలము, విశ్వాసులు ఉండే స్థలము, బయట గంగాళము అంటే వచ్చేవాడు ఆ గంగాళంలో కాళ్ళు కడుక్కుని ఆలయంలోకి వచ్చేవాడు. ఆవరణము. అందుకనే సొలొమోను మహారాజు గారి కీర్తనలు కానీ, నీ మందిర ఆవరణంలో పిచ్చుకలకు స్థానము కలిగెను. మందిర ఆవరణ, మందిరం కూడా కాదు, యెహోవా మందిరంకి వెళ్ళటం నాకు ఎంతో సంతోషం అంటాడు దావీదు మహారాజు. మందిర ఆవరణలో పిచ్చుకలకు నివాసం. మందిర ఆవరణ ముందు ఇప్పుడు అక్కడ కాళ్ళు పెట్టారు, అక్కడ గంగాళం ఉండేది. గంగాళంలో కాళ్ళు కడుక్కుని శుభ్రంగా కాళ్ళు కడుక్కుని మందిరంలోకి వచ్చి ఒక ఆర్డర్ ప్రకారం 4 స్థలాల్లో కూర్చునేవారు. అతి పరిశుద్ధ స్థలం ముందు, పరిశుద్ధ స్థలం దగ్గర ఇక్కడ నిప్పులు సిద్ధపరచుకొని, ఆ సిద్ధపరచుకున్న నిప్పులను అక్కడకు అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వెళ్ళేవారు. ఇది పాత నిబంధనలో ఆలయాల్లో జరుగుతున్న ఒక ప్రత్యేకమైన ఆరాధనలో ఒక భాగం. దేవుని ప్రియమైన సంగమా, కనుక ఈ ఆరాధనలను ఇక్కడ మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడు అదే 13-12 వచనాల్లో ఇక్కడ కనపడుతూ ఉంది.
ధూపార్తి లేవియ కాండము యెహోవా సన్నిధిని 16వ అధ్యాయం 12వ వచనం. యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తెడు నిప్పులను ఆ ధూపార్తెడు నిప్పులను దాంట్లో ఒక మండుతుంటుంది, దానిపైన ఇలాగా కిందకి పైకి ఒక చైన్తో వెళుతూ ఉంటుంది అనమాట. అది ధూపార్తెడు నిప్పులను తన పిడికిళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి, ఇందాక నేను చెప్పానే, అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండానట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ధూపద్రవ్యములను వేయవలెను. ఈ ధూపాన్ని తీసుకుని వెళ్ళే యాజకుడు ఒక తాడు కట్టుకుని గంట కొట్టుకుంటూ వెళ్తాడని చెప్పారు. అప్పుడు ఒకవేళ యాజకుడు కానీ ఏ పొరపాటున ఉండి ఏ మైలు, ముఖ్యంగా ఆత్మానుసారమైన మైలు ఉండకూడదు, శరీరానుసారమైన మైలు ఉండకూడదు. ఇప్పుడు నేను వచ్చి వెంటనే తల స్నానం చేశాను. ఎక్కడెక్కడ నుండి దేవుని సన్నిధికి వస్తున్నామంటే వాక్ శుద్ధి ఉండాలి, హృదయ శుద్ధి ఉండాలి, మనోశుద్ధి ఉండాలి, శరీర శుద్ధి ఉండాలి, అన్ని శుద్ధులు ఉండాలి. ఒక సేవకునికి మనీ డిసిప్లిన్, టైం డిసిప్లిన్, అలాగే ఆల్ కైండ్స్ ఆఫ్ డిసిప్లిన్ షుడ్ బి దేర్. ఒక నియమము, ఒక క్రమము, ఒక పద్ధతి. జీవితమే ఒక సిలువ, సిలువను మోయటమే నిప్పులు. దేవునికి మనం సమర్పించే ఆరాధన, మన జీవితమైన త్యాగమని నిప్పులు. జీవితమే ఒక సిలువ. ఒక భర్త లేని స్త్రీ అలాగే నిప్పులాగా బ్రతుకుతుంది అనుకోండి. ఏమో నిప్పురా అంటాడు, అమ్మాయి నిప్పు లేదా అబ్బాయి నిప్పు, భార్య పోయినా కానీ నిప్పు లేదా. ఆ నిజ జీవితంలో ఆ నిప్పులు ఇక్కడ వెలిగించు. ఆ నిప్పే పరిశుద్ధాత్మ. శుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. శుద్ధ జల హృదయం ఎక్కడ ఉంటుందో పరిశుద్ధాత్మ అక్కడ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు వాడు అగ్నిలాగా మండుతూ ఉంటాడు. పాత నిబంధనలో ఫిజికల్గా, భౌతికంగా ఇక్కడ నిప్పులు, సాంబ్రాణి, ధూపము, ద్రౌపదవ్య నైవేద్యములు వీటిలో వేసేవారు. ఇందా చెప్పారు, యాజకుడు కానీ ఏదైనా పొరపాటున అక్కడికి వెళ్ళాడంటే చచ్చిపోయాడు అనమాట. ఒకవేళ పొరపాటున ఏది మైలుతో కానీ వెళితే గంట ఆగిపోయిందండి, గంట కొట్టుకుంటే వెళ్ళాలి. కొన్ని చర్చెస్లో చూస్తాం అక్కడ ఆ గంట ఆగిందంటే యాజకుడు చనిపోయాడని అర్థము. అంటే ఆ తాడు పెట్టి మళ్ళీ వెళ్ళితే చనిపోతారు కదా, తాడు పెట్టి యాజకుడిని అవతల లాగేసేవారు. ఇంత పరిశుద్ధంగా ఆ రోజుల్లో ఈ ధూప ద్రవ్య నైవేద్యాలతో ఆలయాలలో ఇక్కడ సమర్పణ జరుగుతూ ఉండేది. అయితే కొత్త నిబంధన గ్రంథంలో మరి ఏది ధూపమేది? ప్రభువు మరి జ్ఞాపకార్థంగా ఆయన శ్రమల నిమిత్తం రొట్టె ఉన్నది, ద్రాక్ష పండ్లు ఉన్నవి, మైకులు ఉన్నవి, ఫ్యాన్లు ఉన్నవి. మరి ఏవి? నిప్పులేవి, బొగ్గులేవి, సాంబ్రాణి, లేక జటామాంసేది, కుంకుమేది, గోపరసమేది, అత్తరేది, నిమ్మగడ్డేది, ఇవన్నీ అత్తర్లన్నీ తీసుకొచ్చేవారు. మరి ఇప్పుడు ఏం పట్టుకొస్తున్నారు? మరి పట్టుకు రావట్లేదే. పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఒక ఛాయ. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో జరిగేవన్నీ పాత నిబంధనలో ముందుగా చూపించాడు. ప్రకటన గ్రంథములో జరిగేవన్నీ దానియేలు గ్రంథంలో చూపించాడు, యెహెజ్కేలు గ్రంథంలో చూపించాడు, ఇర్మియాలో చూపించాడు, యెషయా గ్రంథంలో చూపించాడు. 65 పుస్తకాలు ప్రకటన గ్రంథాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ధూపద్రవ్య నైవేద్యాలు కూడా ప్రకటన గ్రంథంలో ఉన్నాయా అంటే ఉన్నవి. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు గారి కాలంలో మరి ఏ విధంగా దాన్ని వర్ణించారు? ఆ మాటకు వస్తే పరమగీతాల్లో కూడా మనం వెళ్ళచ్చు. ఈరోజు నేను పాత నిబంధనలో ఉన్న సంగతులు, కర్ర అంటే కర్ర, నిప్పు అంటే నిప్పు, ఇవన్నీ అక్కడికి వచ్చినవి. కానీ కొత్త నిబంధనలో బలిపీఠం అంటే తుమ్మ కర్రతోనే చేయబడిన. ఇప్పుడు బలిపీఠం కానీ టేకు కర్ర ఏదంటే అది చేస్తున్నారు. ఇప్పుడు మెటీరియల్ లేకపోతే స్పిరిచువల్ మెటీరియల్, భౌతిక మెటీరియల్ అంటే ఫిజికల్ మెటీరియల్ అంటే మనకు కళ్ళకు కనపడేది ఫిజికల్ మెటీరియల్.
స్పిరిచువల్ మెటీరియల్ ఆత్మానుసారమైనది, ఆత్మను వెలిగించున్నది. ప్రకటన గ్రంథంలో యోహాను గారు అంటాడు 1:10 నేను ఆత్మవశుడనై ఉండగా అని అంటాడు. ఆత్మవశములో ఉన్నవాడు అంటే దెయ్యం వశంలో ఉన్నవాడు తాగుతాడు, దెయ్యం వశంలో ఉన్నాడు దురాత్మ వశంలో ఉన్నాడు వ్యభిచరిస్తాడు, దురాత్మ వశంలో ఉన్నాడు బూతులు తిడతాడు, వాడు నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. ఈ బలిపీఠం దగ్గర రాడు. ఆత్మవశులై ఉన్నవారు పరిశుద్ధాత్మ అగ్నితో మండుతూ ఉంటారు. నేను ఆత్మవశుడనై ఉండగా గొప్ప పోరాదు అని అంటే గొప్ప స్వరం వింటిని ఆ 7 సంఘాలకు రాయమనని ఆత్మవశుడై. ఆత్మవశము అంటే ఎవరి వశంలో ఉన్నారు? ఇప్పుడు మీరు పిల్లలకి పెళ్లి చేస్తారు, చేసిన తర్వాత ఏమంటారు? ఏమోనమ్మా చిన్నప్పటి నుంచి ఇది తీసానా ఇది గడిగానా అంతా చేశాను, కానీ పిల్లోడు కుదట్టుకుని వెళ్ళిపోతుంది. పిల్లల వశమైపోయాడు అంటారు. అంటే పెళ్లి చేసుకున్న ఇద్దరు పిల్లోడు వశమైపోయి పిల్లల వశం ఎవరికి కళ్ళకు కనపడతలేదని అంటారే. ఆలయంలోకి వచ్చేవారు ఆయన ఆరాధించేవారు ఇంతకు ఆరాధన చేశారు. ఆత్మవశులై ఉండవాలి. పరిశుద్ధాత్మ వశములో ఉంటే మీ ఆరాధనలే గొప్ప నైవేద్యము, మీ స్తుతియే గొప్ప నైవేద్యము. మంట రావాలి మీ మాటలో కానీ పాటలో కానీ ఆరాధనలో కానీ. వాక్శుద్ధి ఉంటే మంట వస్తుంది. ఇది కొత్త నిబంధనలో మనము దేవుడికి సమర్పించే నైవేద్యము. దేవుని ప్రియమైన సంగమా, ఈ సాదృశ్యం పాత నిబంధనల పైన చెప్పబడిన అనుబంధ ప్రవచనాల్లో ఈ దృశ్యం గోచరం అవుతుందని చెప్పాను. అయితే ఒక మాట మనం గమనించాలి. లేవికాండము 10:1 బహు మనోహరమైన సువాసన పరిశుద్ధ స్థలాన్ని నింపుతుంది, అతి పరిశుద్ధ స్థలములోనికి దూసుకుపోతుంది. ఈ స్థలములో ఒక నిబంధన మందస్సు ఉన్నది, దానిపైన దేవుని కరుణాపీఠం ఉన్నది. నా దగ్గర మరి ప్రొజెక్టర్ తీసుకురాలే కానీ ఆ కరుణాపీఠం ఎలా ఉంటుందో, ఆ బొమ్మలు ఎలా ఉంటాయో, బంగారంతో బలిపీఠం చుట్టూ తాపడం చేసి ఉంటుంది, ఇత్తడి బలిపీఠం ఉంటుంది, దాని మీద నిప్పులు ఉంటాయి, ధూపద్రవ్య నైవేద్యాలు ఉంటాయి. ఇక్కడ మరి ఆ లేవికాండం 10:1 దేవుడు చూపిస్తున్నాడు. ఇది ఒరిజినల్గా మామూలు పాత నిబంధనలు. నిర్గమకాండము 25:17 ఇచ్చటకు నేరుగా ప్రార్థనలు సువాసన పరిమళంగా చేరుకుంటాయని యూదుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. ఎందుకు ఇట్లా సమర్పించారంటే, ఎక్కడన్నా కానివ్వండి బలిపీఠము మీదకు వచ్చిన ప్రార్థన నేరుగా దేవుని దగ్గరికి వెళ్తాయి. ఇంట్లో చేసిన ప్రార్థన కంటే, బయట చేసిన ప్రార్థన కంటే. అంటే అక్కడ అర్థం ఏంటి? బలిపీఠం మీద ఉప్పుగా చేతులు ఊపుకుంటా ఎవడో రాడు, ఒట్టి చేతులతో రాడు. మనం ఎవరైనా చుట్టాలు ఇంటికి వెళ్తే ఒక అరటిపళ్ళనే పట్టుకుని వెళ్తారు. సపోజ్ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, బలిపీఠం మీదకి వచ్చేటప్పుడు, నీ ప్రార్థన అక్కడ సమర్పించేటప్పుడు కానుకలు కూడా అక్కడ సమర్పిస్తావు. కానుక లేని ప్రార్థన ఉండేది కాదు, కానుక లేని ఆరాధన ఉండేది కాదు. ఒక మాట మీకు చెప్తున్నా, చందాలు వేరు. చందాలంటే ఏంటి? కొట్టుకుంటూ చిట్టుకుంటూ కొట్టుకుంటూ వినాయక చవితికి అట్లా ఇస్తారు కదా. రాయినా 1000 రూపాయలు, పక్కన 2000 రాస్తే 1000 రూపాయలు రాయటం ఇది అవుతారో, ఆడు ఇసుకుంటే వచ్చాడు రా బాబు అని రాస్తాడు. అది కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇసుక్కుంటూ మొత్తుకుంటూ ఇసుకునేవి చందాలు. ఎప్పుడు దేవుడికి చందాలు ఇవ్వకండి, ఇష్టపడి ఇచ్చేవి కానుకలు. హల్లెలూయా. బలిపీఠం దగ్గరకు వచ్చేటప్పుడు ఇప్పుడు మీ ప్రార్థనలు నేరుగా చేరుకుంటాయి. ఇప్పుడు నిప్పులు లేవు కదా, ఆ నిప్పులు లేవు కదా. నిప్పులు అక్కడ బలిపీఠం దగ్గర నిప్పులు తీసుకురావాలని ఇంట్లోకి వెళ్ళి నీ నిప్పులు పట్టుకోతాను ఇక్కడికి. పరిశుద్ధ నిప్పు లాంటి జీవితమే అన్నాను ఇంత కదా. బలిపీఠం ఇష్టపడి ఇచ్చేవి కానుకలు, ప్రేమతో ఇచ్చేవి అర్పణలు. హల్లెలూయా. ఒక భార్య ఏమంటది? ఇంకేమున్నాయండి నా దగ్గర, అన్ని మీకు ఇచ్చేసాను కదా. మా అమ్మోళ్ళు విడిచిపెట్టేశాను, మా నాన్నోళ్ళు విడిచిపెట్టేశాను, నా శరీరం తలుపు ఇచ్చేసాను, ఆత్మ మనసు ఇచ్చేసాను, అంతా అర్పించేసాను, ఇంకా నా దగ్గర ఏమీ లేదు. దేవునికి హృదయపూర్వకంగా ఇచ్చుకునేవి అర్పణలు. హల్లెలూయా. మొక్కుబళ్ళు
అవి వేరు. మళ్ళా మీకు కలిగిన నష్టానికో లేకపోతే కష్టానికో మొక్కుకొని ఈ దశం భాగాలు కాకుండా ఇచ్చేవి మొక్కుబళ్ళు. చందాలు వేరు, ఇక చందాలే చెప్పేశారు. కానుకలు వేరు, ఇష్టపడి ఇచ్చేవి, మనస్ఫూర్తిగా ప్రేమతో ఇచ్చేవి అర్పణలు. ఇప్పుడు మీరు భార్య ఉందనుకో, తిను అని అక్కడ అన్నం పెట్టిందనుకో, విసుకుంటూ కసుకుంటూ తింటావా? ప్రేమ లేకుండా ఎందుకు? దేవుడికి అలా ప్రేమ లేకుండా ఏం తీసుకోదు. ఇప్పుడు అలాగే మరి మొక్కుబడి వేరు. ఈనాడు ఒకసారి చూడండి, బలిపీఠం వచ్చింది కనుక నేను ఈ విషయాలు చెప్పాల్సి వస్తుంది. దేవుడు ఏం మాట్లాడిస్తున్నాడు. చాలామంది నేరుగా మన ప్రార్థనలు ఇక్కడ బలిపీఠం దగ్గర రావాలి, మన కానుకలు బలిపీఠం దగ్గర రావాలి, మన ఆరాధన బలిపీఠం దగ్గర రావాలి. బలిపీఠం మీద ఉంచవలసిన కానుకలు పెద్ద పెద్ద గ్రౌండ్లలోనూ, ఎవరో ఒక అయ్యగారు వస్తారు హైదరాబాద్కి, పెద్ద గ్రౌండ్లో 3 రోజులు మీటింగ్ పెట్టాడు. ఇక్కడ 10 రూపాయలు వేస్తాడు, అక్కడ 100 రూపాయలు వేస్తాడు. తల్లి సంఘములో పనిచేసే యాజకుడిని మరిచి బలిపీఠం మీద కాకుండా బయట పెండాల్లో మీరు సమర్పిస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. సరే, దేవుని ప్రియమైన సంఘమా, ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ నేను ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్న బలిపీఠం వేరు, కొత్త నిబంధనలో ఉన్న బలిపీఠం వేరు. కీర్తనాకారుడు అంటాడు, నా ప్రార్థన ధూపము వలె నీ దృష్టికి అంగీకారమగునుగాక. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనే ధూపము. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు సాంబ్రాణి పట్టుకొచ్చారు. ఎందుకు? 3 పట్టుకొచ్చారు. ఒకటి బంగారం, ఒకటి రెండవది సాంబ్రాణి, మూడవది బోళం. ఇప్పుడు ఈ 3 బంగారం మహిమకు గుర్తు, ఆయన రారాదని గుర్తు. సాంబ్రాణి దేనికంటే ఆయన శిలువ యజ్ఞంలో సాంబ్రాణి లేక ఆయన బలైపోయాడు. యజ్ఞంలో సాంబ్రాణి వేస్తారని చెప్పారు. యజ్ఞంలో యాగాలలో ఆ నిప్పుల మీద సాంబ్రాణి విలువైన ధూపద్రవ్యాలు వేస్తారు. కొందరికి నెయ్యి కూడా వేస్తారు, అది వేరే విషయం. అలాగే శిలువ యజ్ఞము, ఆ యజ్ఞంలో యేసుక్రీస్తు ఒక సాంబ్రాణి లేక ఆయన బలైపోయాడు. దేవుడు ప్రియమైన సంగమా, ఇప్పుడు సాంబ్రాణి ప్రార్థనకు కూడా గుర్తు. అందుకనే దావీదు కీర్తనకారుడు, నా ప్రార్థన ధూపం వలె నీ దృష్టికి అంగీకారం. అంటే నువ్వు ప్రార్థన చేస్తుంటే అబ్బా ఎంత మంచి వాసన. చిన్నపిల్లలకి సాంబ్రాణి వేస్తుంటే మనం కూడా ముగ్గులు ఇలా ఎగరేసుకుని ఇక్కడ చూస్తావు, మనం పీలుస్తూ ఉంటాం. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఇప్పుడు కొడుకు ఒరే డాడీ గుడ్ మార్నింగ్ అంటే ఇప్పుడు మొహం కడుపురా, వాసన వస్తున్నాడు అంటాం. మొహం కడుపుని చెప్పడం గుడ్ మార్నింగ్ అని. పాపముతో చేసే ఆరాధన దేవునికి కంపు, పరిశుద్ధులు చేసే ఆరాధన దేవునికి ఇంపు. హల్లెలూయా. మన ప్రార్థన దేవునికి ఇంపుగా ఉండాలి. అంటే త్యాగమనే నిప్పుల మీద త్యాగ జీవితం అనే నిప్పుల మీద నుండి నీ మనోప్రార్థన అది దేవునికి ఇంపుగా ఉండాలి. లూకా సువార్తలో 1:10-11 జకర్యా, యాజకుడైన జకర్యా అక్కడ ధూపం వేస్తూ ఉంటాడు. యాజక ధర్మం చొప్పున ధూప సమయమందు ప్రజల సమూహం అంతా వెలుపల ఉన్నారంట. యాజకుడు ఒక్కడే లోపల ఉండి ధూపం వేస్తున్నాడు. అప్పుడు కనపడింది ప్రభు దూత ధూపవేదిక కుడి వైపున కనపడింది. జకర్యా, ఇదిగో ఎలిజబెత్తు ఒక కుమారుని కంటది, అతనే యోహాను, బాప్తిస్మ యోహాను. అంటే జకర్యా నమ్మడు. పాత నిబంధనలు మనం చూస్తున్నాం. ఇవన్నీ ఈ ధూపం అయితే ఇప్పుడు నేను క్రొత్త నిబంధన గ్రంథానికి నేరుగా వస్తున్నాను. క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుని ప్రియమైన సంగమా, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. ఇంతవరకు మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా లేదా? సరే, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 3-4 వచనాలు. మరియు నేను చదువుతున్నాను, చూడండి, అందరు చూడండి. ఎక్కడ కామాలు పెట్టాలి, ఎక్కడ పుస్తకాలు పెట్టాలి చదువుతాను. దయచేసి గమనించాలి. క్రైస్తవులు అబద్ధం చెప్పరు, నిజం చెప్పరంట.
అర్థమైందా లేదంటే ఎటు చెప్పట్లేదు, అర్థమైందని చెప్పట్లేదు, అర్థం కాలేదని చెప్పట్లేదు. మరొకసారి దీనికి ముందుకు వెళ్లే ముందు మళ్ళీ చెప్తున్నాను. ఇప్పటివరకు పాత నిబంధన గ్రంథంలో ఆలయంలో 4 భాగాలు చేస్తే మందిర ఆవరణము, మందిర లోపల భాగము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము చెప్పడం జరిగింది. ఆ పరిశుద్ధ స్థలంలో ఇక్కడ ఇత్తడి బలిపీఠం మీద ఇక్కడ ధూపద్రవ్య నైవేద్యాలు ఉంటాయి. అవి కానుకలతో పాటు ఇక్కడ తీసుకొచ్చేవారు, వీటిని వెలిగించేవారు, దేవునికి సమర్పించేవారు అని చెప్పారు. ఇక సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ బలిపీఠం వైపు వెళ్ళి అక్కడ యాజకుడు సమర్పించేవాడు. ఇప్పుడు ఈనాటి అంశంలో కూడాను ఇదే అంశము, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతుండవలెను. నిత్యము మండుతుండే అగ్ని ఏమిటి? ఇది కొత్త నిబంధనలో మనం రావాలి. పాత నిబంధన గ్రంథంలో అంటే ఎప్పుడు అక్కడ బలిపీఠం మీద అగ్ని మరి ధూపద్రవ్య నైవేద్యానికి మండించేవారు. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో ఇప్పుడు మరి ఒక లైట్ పెట్టి మనం ఊరుకుంటున్నాం, చిన్న లైట్ పెట్టి. మరి ఏది నిత్యము అగ్ని? బలిపీఠము మీద అగ్ని మండించాలంటే మన ప్రార్థనలే అగ్ని, మన ఆరాధనే అగ్ని, మన జీవితము, మన నడక పడక పవిత్రం. నడక పవిత్రం, పడక పవిత్రం. నడక అంటే మన జీవిత విధానం, పడక ఏకపత్ని వ్రతుడు, ఒకే భార్యను కలిగిన అనుభవం. ఒకసారి బాప్తిజం తీసుకునే రక్షణ పొంది తర్వాత ఒకే భార్య ఒకే భర్త. అంతకుముందు అంటే 2-3 ఉండాలని కాదు అక్కడ. అంతకుముందు ఒకరు పాపం చేసినా ఇప్పుడు మారు మనసు పొందుతాడని. పెళ్లి చేసుకోకమున్న సంగతి నాకు అనవసరం అండి, పెళ్ళి అయిన తర్వాత మీరు నాకు భర్త, మీరు దాంతో మాట్లాడితే కాలు పట్టుకుంటాం, మా అన్నలతో చంపిస్తాడు, ఈ పని పట్టిస్తాడు. దేవుడికి మన ప్రధానం చేయబడిన వాడు మన జీవితాలు నిప్పుల్లాగా ఉండాలి. సరే, దేవుడు ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు దేవుడికి ప్రదానం చేయబడిన కన్యా సంఘం, మరి ఆ ధూపం ఎలా ఉండాలి? ఇప్పుడు అంతకుముందు ఈ క్రొత్త నిబంధనలో ప్రత్యేకంగా ప్రకటన గ్రంథంలో ఒక బలిపీఠం కనబడుతుంది. 2 రకాల బలిపీఠాలు మీకు నేను చూపిస్తాను. బలిపీఠము క్రింద ఉంది, బలిపీఠం పైన ఉంది క్రొత్త నిబంధనలో. పాత నిబంధనలు ఇప్పుడు బలిపీఠం మీద నిప్పులు, అగ్ని, ధూపాది, నైవేద్యం ఇంతవరకు విన్నామా? క్రొత్త నిబంధనలో ఆ నైవేద్యం ఏంటి, ఆ ధూపార్తి ఏంటి, మనం ఇప్పుడు తెలుసుకుందాం. 8వ అధ్యాయం 3-4 వచనాలు అందరూ బైబిల్ తీసుకోండి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3-4 వచనాలు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్నా. పాత నిబంధనలో ఏ ధూపార్తి అవుతుందో ఇక్కడ మామూలు ధూపార్తి కాదు, ధూపార్తే ఉంది, కానీ సువర్ణ ధూపార్తి. సువర్ణం అంటే బంగారము, బంగారముతో చేయబడిన ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా. అక్కడ బలిపీఠము ఎదుట, బలిపీఠం మీద అనుకుందాం, దీని ఎదుట వచ్చి ఒక దూత వచ్చి నిలబడింది. బాబు, నాన్న, హలో, నీ ప్లేస్కి వెళ్తుంది. అసలే కోతి కళ్ళు తాగిందంట, దానికి ముళ్ళు గుచ్చుకుందంట, ఆ పైన పిచ్చెక్కిందంట. కోతి అటు ఇటు తిరుగుతాడు, మన మనసు కోతి ఇవ్వదాదు కానీ మనసే కోతి. ఈ చెట్టు పెడితే ఆ చెట్టు పెడితే ఆ చెట్టు పెడితే. మా ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు, జడ్చర్లు వెళ్ళాడు, పొయ్యి మీద కూర పెట్టి వచ్చాను, అది పిలిచి తింటుందేమో, ఆదివారం మాంసం కూర. అసలే కోతి, ఎక్కడికో పోదు. పైగా కళ్ళు తాగిందంట, కళ్ళు తాగిన తర్వాత పిచ్చెక్కిందంట, అంతేకాదు ముళ్ళు గుచ్చుకుందంట. ఎలా ఉంటుంది? ఇప్పుడు 1 గంట దాటిపోయింది, అక్కడేమో భోజనాలు వండారు, ఈయనేదో ధూపార్తి అంటున్నాడు. ఏ 10 గంటలకు ఇస్తారనుకోనండి ఫస్ట్ టైంలో. మరి నాకు సాక్ష్యాలు ఇవన్నీ అయిపోయిందంట, ఆ కారణే అడ్వర్టైజ్మెంట్లు అన్నీ అయిపోయిందంట అని అన్నట్టు. సరే, కొంచెం చాలా జాగ్రత్త, అందులో సీరియస్ ఈ వాక్యం. ఎక్కడ ఎంత నవరసాలు అవసరం కానీ ఎక్కడ ఎంత ఒలికించాలో అంత ఒలికించాలి. సరే, బలిపీఠం అంటే ఇదండి. బలిపీఠం ముందు సువర్ణ పాత్ర పట్టుకొని ఒక దూత వచ్చింది. అక్కడ ఆ దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలిచి సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యములు గల పొగ పరిశుద్ధులందరి ప్రార్థనతో కలిసి
దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరేను. హల్లెలూయా. ఈ వాక్యము 2-3 సార్లు చదివితేనే కానీ మీకు అర్థం కాదు. దానికి ముందు ఇప్పుడు నేను ఉపోద్ఘాతం ఇచ్చి నేను దీన్ని పూర్తి చేస్తాను. పాత నిబంధనలో బలిపీఠం గురించి చెప్పుకున్నాం. సంఘము ఎత్తబడిన తరువాత, సంఘము ఎత్తబడటం అంటే మీకు తెలుసా? ఇదిగో యేసుక్రీస్తు వారు మేఘారుడై వచ్చుతున్నాడు మధ్యాకాశమున. ఇదిగో ఒకటి ప్రకటన ఒకటి, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుతున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ప్రతి కన్ను ఆయన చూస్తుంది, ఆయన పొడిచిన వారిని చూచెదరు, ప్రజలు రొమ్ము కొట్టుకొని ఏడ్చెదరు. ఎత్తబడని వారు. దేవుడు ప్రియమైన ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్ వస్తున్నప్పుడు 7 ఆకాశములు ఉన్నవి. మన కింద ఏముందంటే మన కాళ్ళ కింద పాతాళ లోకం ఉన్నది. మనం ఎక్కడున్నాం? భూలోకంలో ఉన్నాం. ఊహండ్రా ఏంటి అర్థమవుతుందా? సరే, మనం భూలోకం ఉన్నాం. మన పైన మొదటి ఆకాశం. ఆ ఆకాశం ఏంటంటే పక్షులు ఎగురుతున్నవి, విమానాలు వెళ్తున్నాయి. రెండో ఆకాశం ఏంటంటే ఎడికి చెప్తున్నా, సూర్యుడు వెళుతున్నాడు, చంద్రుడు వెళుతున్నాడు. సూర్యుడు చంద్రుడు అక్కడ ఉన్నాడు, నక్షత్ర రాశి ఉంది, సూర్య చంద్ర నక్షత్ర ఖగోళ రాశి ఉన్నది. అంటే ఇది భూమండలం. పైన ఉన్నది వాయుమండలం. అంటే వాయువు రెండు. ఆకాశం మీద విమానాలు వెళ్తాయి అంటే ఆక్సిజన్ ఉన్నంత వరకే, ఈ గాలి పీల్చుకున్నంత వరకే. మొన్న గాలి తక్కువయ్యే కదా కరోనా టైంలో అందరూ చనిపోయారు సిలిండర్ లేక. ఈ గాలి కొన్ని 1 కిలోమీటర్ వెళ్ళే కానీ గాలి ఉండదు ఇక. సరే, అది వాయుమండలం. తర్వాత ఖగోళ మండలం అంటే నక్షత్ర మండలం, రెండో ఆకాశం. మూడో ఆకాశం పరదైసు. ఈరోజు ఎవరైనా మంచి వాళ్ళు చనిపోయారు అనుకుందాం. మంచి వాళ్ళు చనిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారంటే పరదైసులోకి వెళ్తారు. నేడే నీవు నాతో పరదైసులో ఉందు అని ప్రభు చెప్పాడు కనుక అది మూడో ఆకాశం పరదైసు. నాలుగో ఆకాశం మధ్యాకాశము. ఏ ఆకాశం అంటే నాలుగో ఆకాశము? మధ్యాకాశం. దేవుడు మధ్యాకాశంలోకి వస్తున్నాడు. మొదటిసారి వస్తానన్నాడు, వచ్చాడు. చనిపోతానన్నాడు, చనిపోయాడు. పునరుత్థానుడు అవుతానన్నాడు, పునరుత్థానుడయ్యాడు. ఆరోహణం అవుతానన్నాడు, ఆరోహణం అయిపోయాడు. ఆరోహణం అవుతూ ఏమన్నాడంటే, ఇదిగో మరలా నేను రెండోసారి వస్తా, సెకండ్ టైం ఐ విల్ కమ్. నేను తప్పనిసరిగా వస్తా. ఓ గలిలయలారా ఎందుకు చూస్తున్నారు? ఆయన మేఘారుడై ఏ మేఘముల మీద కప్పబడి వెళ్ళినా ఆ మేఘముల మీద వచ్చున్నాను. ఇప్పుడు ఆయన మధ్యాకాశంలోకి మేఘముల మీద వచ్చినప్పుడు సంఘము టక్కుమనే నిమిషం మాత్రములో మధ్యాకాశంలోనికి ఎత్తబడుతున్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాకెట్ వెళ్ళినప్పుడు కింద అగ్ని మండుతూ ఉంటుంది, రాకెట్ దూసుకుపోదు. పరిశుద్ధాత్మ అగ్ని ఏ సంఘములో ఉంటుందో ఆ సంఘము రాకెట్ లేక కనురెప్పపాటులో మధ్యాకాశంలో యేసు ప్రభువును కలుసుకుంటుంది. హల్లెలూయా. ఇది నాలుగో ఆకాశం. ఐదవ ఆకాశం ఏంటంటే దేవుడు ఒక నూతన ఐదవ ఆకాశంలో నీకు మరుగైన 7 ఏళ్ల విందు జరుగుతుంది. ఐదవ ఆకాశంలో నీకు మరుగైన మన్నా ఇచ్చేదను, తెల్ల రాతినిచ్చేదను, జీవవృక్ష ఫలాలు. ఇక్కడ ఐదవ ఆకాశంలో 7 ఏళ్ళు అక్కడ విందు జరుగుతుంది. ఎస్తేరు దేవుడు సిద్ధపరచినట్లుగా 7 ఏళ్ళు దేవుడు సిద్ధపరచారు. 6వ ఆకాశంలో నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణము 21వ అధ్యాయంలో ప్రకటన అది మనకు తయారు చేయాలి. ఇప్పుడు 7వ ఆకాశంలో ఏమున్నాడంటే అక్కడ యెహోవా దేవుడు ఉన్నాడు. యెహోవా దేవుడు కుడి ప్రక్కన యేసు ప్రభు వారు ఉన్నారు. ఇటువైపు అటువైపు కెరూబులు సెరూబులు ఉన్నారు. 24 పెద్దలు ఉన్నారు. ఇప్పుడు పరలోకములో ఇది పరలోకములో ఉన్న సీను ఎత్తబడిన సంఘము. అదుగో ఎత్తబడిన సంఘం 24 పెద్దల తర్వాత ఎత్తబడిన సంఘము వేరుక అక్కడ ఉంటుంది. ఇది పరలోకము. సంఘము ఎత్తబడిన తర్వాత పరలోకములో ఉన్న సభా పర్వతము అంటే దీనిని పరలోక పార్లమెంట్ అంటారు. ఈ పరలోక పార్లమెంటులో కూడా నిప్పులతో కూడిన ధూపద్రవ్య నైవేద్యములు ఉన్నవి. అది నేను ఇప్పుడు చెప్పబడేది.
మరొకసారి చెప్తున్నా, దానిని 8వ అధ్యాయం 3-4 వచనాలు తెలియజేస్తుంది. సంఘము ఎత్తబడిన తరువాత, సంఘము ఎత్తబడక ముందు కాదండి, సంఘము ఎత్తబడిన తరువాత, మరొకసారి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా చూడండి. అప్పుడు ఆ ఎర్ర మీకు ఈ స్క్రీన్ ఉంది, ఈ తెర ఉంది, తెర బదులు తెర పైనేమో ఇక్కడ బెతెస్డా గాస్పల్ అనేది ఇక్కడ ఇది కూడా ఉంది కదా. ఇదిగో ఇది ధూపద్రవ్య నైవేద్యములు, బలిపీఠము, ఇవన్నీ ఇక్కడ కనపడుతున్నాయి. దీని బయటకు గంగాళం సరే, ఇదైతే ఉంది. కానీ పర్వతంలో ఇంద్రధనుస్సు అంటే మేఘధనుస్సు, 7 రంగుల మేఘధనుస్సు ఉంటుంది. అక్కడ నుండి ఉరుములు మెరుపులు ధ్వనులు వస్తాయి. అవి దేనికి గుర్తంటే భూమి కింద విడువబడిన వారికి గుర్తు. మరకతములు పోలిన ఇంద్రధనుస్సు. ఆ ఇంద్రధనుస్సు ఎక్కడ? నోవా జలప్రళయం దగ్గర. ఇక నేను ఎప్పుడు జలంతో ముంచను అన్నాడు, అంటే జలంతో ముంచకపోతే ఇప్పుడు అగ్నితో ముంచుతాడని అర్థం. సరే, అదంతా బ్యాక్గ్రౌండ్ ఉంది. కెరూబులు ఉన్నారు, సెరూబులు ఉన్నారు, ఇక్కడ 24 పెద్దలు ఉన్నారు, గాజు సముద్రం ఉంది. అక్కడ తీస్తున్నాం కదా, ఆ గాజు సముద్రం ఉంది. జాదుగారు కూర్చున్న ఆ వైపు నుండి ఏమో ఎత్తబడిన సంఘం ఉంది. ఇప్పుడు ఈ బలిపీఠము కూడా ఇక్కడే యెహోవా దేవుని సన్నిధిలో, ఒకవైపేమో గొర్రెపిల్ల కుడి ప్రక్కన జయించబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారు ఉన్నారు, కెరూబులు సెరూబులు ఉన్నారు, ఇక్కడ బలిపీఠం ఉంది. ఈ బలిపీఠం దగ్గర ఇప్పుడు ఇదే సేమ్ పాత నిబంధనలో ఉన్న సిచ్యుయేషనే ఇప్పుడు కొత్త నిబంధనలో ఎత్తబడిన సంఘం దగ్గర కనబడుతూ ఉన్నది. ఎందుకు ఈ బలిపీఠము? ఇక్కడ ఎందుకు బలిపీఠం? అక్కడ అర్థం ఏంటి, ఇక్కడ అర్థం ఏంటి? ప్రకటన గ్రంథం గురించి మీకు ఒక మాట నేను చెప్పాలి. ప్రకటన అనగానే అసలు ముందు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంకి వచ్చాం కనుక, ప్రకటన అంటే ప్రవచనము అని అర్థం. ప్రవచనాలు 2 రకాలు, 2 రకాల ప్రవచనాలు ఏంటి? నెరవేరిన ప్రవచనాలు 25%, నెరవేరవలసిన ప్రవచనాలు 75%. ఇప్పుడు నెరవేరిన ప్రవచనాలు ఎక్కువ ఉన్నాయా, నెరవేరవలసిన ప్రవచనాలు ఎక్కువ ఉన్నాయా? వెరీ గుడ్. నెరవేరవలసిన ప్రవచనాలు 75. ఆ నెరవేరవలసినట్లోనే కరోనా 7 ముద్రలో 4వ ముద్రలో 3% వచ్చింది. అంటే ఇంకా 97% వైరస్లు వస్తాయి. ఇది కాకపోతే అది పేర్లు మారుతాయి అంతే. శనగపిండితో బూందీ చేస్తాడు, శనగపిండితో మురుకులు చేస్తాడు, శనగపిండితో లడ్డు చేస్తాడు, శనగపిండితో అంత శనగపిండి మైసూరు పాలు చేస్తారు. వైరస్లు ఒకసారి కరోనా కావచ్చు, ఒకసారి ఆంథ్రాక్స్ కావచ్చు, ఒక్కోసారి ఎబోలా కావచ్చు, ఇప్పుడు డెల్టా వేరియస్ కావచ్చు, కరోనా కావచ్చు, కొత్తగా బరోనా వస్తుంది. ఈ వైరస్లు అన్నీ వస్తాయి. అవన్నీ అంటే ఇప్పుడు 3% మనం చూసాం, 97% ఇంకా రావాల్సి ఉన్నది. అలాగే ప్రవచనం అంటే 75% నెరవేరి. అంటే ఇదిగో కన్యక గర్భం ధరించి ఒక కుమారుడు గారు, ఆ ప్రవచనం నెరవేరిపోయింది. మనుష్య కుమారుడు యెరూషలేమునకు వెళుతున్నాడు, అక్కడ శిలువ వేయుదురు, ఆ ప్రవచనం నెరవేరిపోయింది. నెరవేరవలసిన ప్రవచనాలు 75% ఉంది. అందులో ఆయన ప్రకటన గ్రంథంలో 2వ రాకడలో ఈ మధ్యాకాశానికి వస్తాడు ముందు, తరువాత 19వ అధ్యాయంలో ఈ భూమి మీదకి వస్తాడు. భూమి మీదకి రాకముందు ఆయన మధ్యాకాశానికి వచ్చిన తర్వాత 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం మధ్యలో ఈ 8వ అధ్యాయంలో 7 బూరలు పట్టుకొని 7 దూతలు ఓదబోయే ముందు ఇక్కడ బలిపీఠం మీద అగ్ని నిప్పులు దేవదూతలు కనపడుతున్నాయి. ఇప్పుడు అసలు ఎందుకు వచ్చింది ఇదంతా? ఇక్కడ సోదరా సోదరి ప్రియ సంగమా, అదిగో బూర. 7 బూరలు ఓదబోయే ముందు బలిపీఠం ఉంటుంది.
బలిపీఠం మీద అగ్ని ఉంటుంది, అగ్నితో నిప్పులు ఉంటాయి, ధూపార్తి ఉంటుంది, కెరూబులు సెరూబులు ధూపార్తి వేస్తుంటారు. యెహోవా సన్నిధికి ఆ ధూపముతో అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకు అర్థము? నేను మొక్క గురించి చెప్పట్లేదు, ఇప్పుడు పంట కోత గురించి చెప్తున్నా. 2 రోజులు మేము మొక్కలు వేసాం, మొక్క అయిందే పంట రాదు. నిన్నటి వరకు నాట్లు పెద్ద అయినాయి, కోతలు వచ్చినాయి, ఇప్పుడు కోతకు వచ్చింది. ఈరోజు ముగింపు గురించి నేను కోత చెప్పాలి. పిల్లోడు అడ్మిషన్ గురించి చెప్పట్లే, పిల్లోడు పరీక్షల గురించి చెప్తున్నాను. నేను కూడా మళ్ళీ ఇప్పుడు కూడా నేను అడ్మిషన్ చెప్తే మళ్ళీ వచ్చినంత కోత గురించి రావాలంటే మీరు పెడితే అదే పిలిస్తే కనుక ఈరోజు నేను కోత కొయ్యి తప్పదు. అందుకు నేను చెప్తున్నాను, 7 బూరలు భూమి మీద ఊపుతారు. 7 బూరలకు ముందు 7 ముద్రలు. 7 ముద్రలు ఏంటంటే భూమి మీద శ్రమలు అని అర్థం. 7 ఏళ్ళు శ్రమలు స్టార్ట్ అయ్యే ముందు ముద్రలు శ్రమలు. పిల్లడు తప్పు చేసినట్టుకో లాగి లెంపకాయ కొడితే ఏంటండి 5 ఏళ్ళు తేలిపోయింది పిల్లడు ఎలా కొట్టేశారు, అవే నీ గారంలో చేయబట్టి ఇలా తయారైంది అంటారు. ఊరుకోండి, మీరు గారం పెట్టబట్టి పిల్లడు ఇలా తయారయ్యారు, మరి పిల్లలు పెంచడం రాదంటే ఒక అదే సరేలేండి ముద్రలు తేలిపోయి ఇక్కడ 5 లాగి లెంపకాయ కొట్టినట్లు విననొల్లని ప్రజలకు శ్రమ అని విడువబడిన ప్రజలకు ఆయన మధ్యాకాశంలోకి వచ్చి సంఘము ఎత్తబడిపోతే ఎవరైతే రక్షణ పొంది దేవుడు ఉన్నారో వాళ్ళు ఎత్తబడ్డారు. ఎత్తబడిపోయిన సంఘం అక్కడుంటే విడువబడిపోయిన వాడు కింద ఉన్నారు. 10 మంది కన్యకలు ఉన్నారండి. 10 మంది కన్యకలు ఎదురేగి వెడలిరి, ప్రభువైన క్రీస్తేసు నవవరుని చేరగా. 10 మంది కన్యకలు ఎదురేగి వెడలిరి, ప్రభువైన క్రీస్తేసు నవవరుని చేరగా. 10 మంది కన్యకలు ఎదురేగి వెడలిరి. ఏమొచ్చింది రోగం మీకు తెలుసు. ఎందుకు ఎత్తపడలేదు? బద్ధకం వచ్చింది. సోమరికి ఉన్న ధీమ ఎవడ ఉండదంట. అయి నా చేను పండిపోతే ఎవడ పండుద్ది, నేను పాస్ అవ్వకపోతే ఎవడో పాస్ అవుతాడు, నేను పరలోకానికి వెళ్ళిపోతే ఎవడ వెళ్తాడు అనుకుంటాడు. సైతాన్ గాడు దొంగలాయలు అంటాడు. కేసు గెలిచిపోతాం సార్, మనమే అసలు మనమే గెలిచిపోతాం. ఏమని మీరు వెళ్ళి చిన్న కొట్టుకున్నాడు, అది ఓడిపోయినట్టు ఒక చిన్న పాయింట్లు తప్పిపోయింది సార్. మనమే ఎత్తబడతాం. ఎత్తబడిన వాళ్ళు 5. ఎత్తబడిన వాళ్ళేమో అక్కడ లోపలికి వెళ్ళిపోయారు, దేవుడు తలుపేసాడు. విడువబడిన వారు 5 ఉన్నారు. తెలుసు కదా, ఎత్తబడిన వారు దేవుడితో పెళ్లి పద్యాలు పాడుతున్నారు, విడువబడిన వాళ్ళు భూమి మీద విడువబడిపోయారు. 5 ఆ విడువబడిన వాళ్ళకి శ్రమలు. అలా పాతాళంలో కానీ పోలేదు, నరకంలో పోలేదు. వీళ్ళు నామకార్థ క్రైస్తవులు, బాప్టిజం తీసుకున్నారు కనుక దేవుడు ఈ భూమి మీద వీళ్ళు విడిచిపెట్టాడు. వెంటనే నరకంలో వెళ్ళారు. ఈ భూమి మీద వాళ్ళకి కొంత టైం ఉంది. మళ్ళీ ఎవరన్నా దేవుడిని నమ్ముకుని అప్పటి కూడా మారు మనసు పొందితే ఈ బూరల సమయంలో వాళ్ళకి వేరే ప్రత్యేకమైన స్థానం. ప్రకటన ద్వారా నేను చెప్పినప్పుడు జానయ్య గారు చెప్పారు, ఈసారి చెప్పినప్పుడు వచ్చిన ప్రకటన నన్ను వినిపించాను, కానీ అది నేను పూర్తిగా వివరిస్తాను. పాతాళం అంటే ఏంటి, పరదేశం ఏంటి, పాతాళానికి నరకానికి ఉన్న తేడా ఏంటి, పరదేశంకి పరలోకానికి ఉన్న తేడా ఏంటి. పరలోకం ఇంకా తెరవబడలేదు ఇప్పటికీ, నరకం ఇప్పటికీ తెరవబడలేదు. పాతాళంలోకి ఉంది, పరదేశం ఉంది. సరే, ఇప్పుడు ఆ 5 విడువబడిన వాళ్ళే సంఘములో 7 సంఘాలు 5 సంఘాలు విడువబడిన సంఘాలు. ఎఫెసీ సంఘము
ప్రేమ లేక విడిపోయింది. ప్రేమ లేని జబ్బు దానికి పట్టుకుంది. పెర్గమ సంఘము లోకానుసారమైంది, దానికి లోకానుసారమైన జబ్బు పట్టుకుంది. తుయిటైర సంఘము వ్యభిచార సంఘము, లౌదికీయ సంఘము అది నులివెచ్చని సంఘము. ఈ 5 కన్యలు విడువబడ్డారు. సాధ్య సంఘము వేషధార సంఘం. ఇప్పుడు ఆ విడువబడిన వాళ్ళకి 7 ముద్రలు కాసు కూర్చున్నాయి. అది 7 ఏళ్ళు శ్రమ. ముద్రలో కొందరు మారిపోతారు. ఆ 7 ముద్రల పైన 666 ముద్ర కూడా వస్తుంది. ముద్రలో మారిపోగా అప్పుడు వాళ్ళు దేవుడి దగ్గరికి కొందరు వెళ్ళిపోతారు. మళ్ళీ పరదేశికి వెళ్తే తప్ప వెంటనే డైరెక్ట్ వెళ్ళరు. ఎత్తబడిన సంఘమే మొదటి భార్య. ఇకంతే. రెండో భార్య ఉందని కాదు, సారీ, ఎత్తబడిన సంఘమే దేవుని భార్య. ఇక విడువబడిన వారు దేవుని భార్య కాదు, కంపార్ట్మెంటల్ బ్యాచ్ అనమాట. ఫస్ట్ పాస్ అయినాడు ఉద్యోగాలు. వీళ్ళు కూడా వెళ్తారు పరలోకానికి. కానీ పేరెంట్ ఆర్డర్, పెళ్లి కూతురికి పైట్ సర్ది, తలదువ్వి, మొత్తానికి కళ్ళు సర్ది, ఇవి సర్ది, గ్లాసులో జ్యూస్ ఇస్తారే. పేరెంట్ ఆర్డర్ తెలుసు కదా, పేరెంట్ ఆర్డేనా. పెళ్లి కూతురికి సపరిచర్యలు చేస్తారు వాళ్ళు, పేరెంట్ ఆర్డర్. వీళ్ళు కూడా పరలోకంలోకి వెళతారు, కానీ పరలోకంలో ఆఫీసర్ పోస్టులు లేక చేస్తారు, కానీ పెళ్లి కూతురు భార్యగా మాత్రం కాదు. ముందు ఎత్తబడిన సంఘమే భార్య. ఇప్పుడు వీళ్ళు ముద్రల సమయంలో మారు మనసు పొంది తర్వాత వీళ్ళు కూడా పరదేశం వెళ్ళి తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో కలుసుకుంటారు. అప్పుడు దాకా కలుసుకోరు. అసలు 1000 ఏళ్ల పరిపాలన మళ్ళీ చాలా. ఇప్పుడు సబ్జెక్ట్ మళ్ళీ ఉద్యోగం దగ్గర రావాలి కనుక నేను చాలా షార్ట్ కట్గా రావాల్సి వస్తుంది. దేవుని ప్రియమైన సంఘమా, 7 ముద్రలు అయిపోయిందంట. 7 ముద్రలు ఏంటంటే 7 ముద్రలోనే వస్తాయి. 666 ముద్ర అప్పుడే వస్తుంది. ఆకలి చావులు వస్తాయి, కరువులు వస్తాయి. ఒక స్త్రీ ఏం చేస్తారంటే తన మాయను పిల్లోని గనేసి ఆ మాయ తినేస్తారు. ఆ బాధలు, ఆకలి తట్టుకోలేక కొందరు స్త్రీలు ఏం చేస్తారంటే ఆకలి బాధ తట్టుకోలేక చిన్న పిల్లలను వండుకొని పొయ్యి మీద వండుకొని తినేస్తారు. 7 ఏళ్ళు శ్రమల్లో అన్ని శ్రమలు. సరే, ఈ 7 ముద్రలు అయిపోగానే 6 ముద్రలు అయిపోగానే దేవుడికి ఇక 7 బోరలను ఊదటానికి 7 దూతలకి దేవుడు ఆజ్ఞిస్తాడు, సెలవిస్తాడు. ఇప్పుడు 7 ముద్రలు, ఆ 7 బోరలు, 7 ముద్రలు అయిన తర్వాత 7 బోరలు వస్తాయి. 7 బోరలు అయిన తర్వాత 7 పాత్రలు వస్తాయి. ఇప్పుడు 7 ముద్రలు అయిపోయినాయి, 6 ముద్రలు అయిపోయి 7వ ముద్ర విప్పినప్పుడు 7 బోరలు ఊదాలి. ఈ ఊదే సమయంలో దేవుడు ఒక ఆలోచనలో పడిపోతాడు. చెట్టును సృష్టించాను, పుట్టను సృష్టించాను, చెట్లు, గట్లు, సముద్రాలు, నదులు, మనుషుల్ని, మొత్తం భూమిని సృష్టించాను. ఆ రోజున జలప్రళయంతో ముంచాను, బుద్ధి తెచ్చుకుంటారని. ఇప్పుడు నేను అగ్నితో కాల్చేయటానికి, బోరలు ఊదేటప్పుడు ఒక్కొక్క విపత్తు వస్తుంది. ఈ సృష్టిని నాశనం చేయటానికి ఆయన మనసులో బాధపడతాడు. పరలోక పార్లమెంటు, ఇందా చెప్పాను, పరలోక పార్లమెంట్ అంటే 24 పెద్దలు ఉంటారు. ఎత్తబడిన సంఘం అక్కడ ఉంది, గాజు సముద్రం ఉంది, కెరూబులు ఉన్నారు, చెరువు. మొత్తం అరగంట సేపు పరలోకంలో నిశ్శబ్దం ఆవరిస్తారు. ఒక జడ్జి కూడా రేపు ఒక మనిషికి ఉరివెయ్యాలంటే ఈ రాత్రి ఆలోచనలో పడిపోతాడు. నేను చేసేది కరెక్టా కాదా, ఇతను ఉరివెయ్యాలని డెత్ సెంటెన్స్ ఇస్తున్నాను. చాలా ఆలోచించి తెల్లారి ఉరి శిక్ష చేస్తాడు జడ్జి కూడా. యెహోవా దేవుడు ఇప్పుడు ఆ అరగంట నిశ్శబ్దంలో ఈ బలిపీఠం దగ్గర నిప్పులు వచ్చేసినాయి. దేవదూతలు ధూపార్తి పట్టుకున్నారు, విన్నపాలు చేస్తున్నారు. ఆయన అరగంట సేపు అంతా నిశ్శబ్దం. ఇక ఆ ధూపార్తికి ఆయన సెలవిచ్చాడంటే, బలిపీఠం మీద నిప్పులు వాటికి సెలవిచ్చాడంటే 7 బోరలు ఊదుతాయి. 7 బోరలు ఊదారంటే సృష్టి మీద విపత్తులు చుట్టుకుంటాయి. సృష్టి మీద విపత్తులు చుట్టుకుంటే సృష్టి నాశనం అయిపోతే మానవ జాతి నాశనం అయిపోతుంది. ఈ నాశనమయ్యే వాళ్ళు ఎవరంటే విడువబడిన సంఘము, నామకార్థ క్రైస్తవులు. ఇందా చెప్పాను, క్రైస్తవులు అందరూ క్రైస్తవులు కాదు, విశ్వాసులు మాత్రమే క్రైస్తవులని. ఎవరు విశ్వాసులు కాదు, ఎవరు ఎత్తబడలేదు, వీళ్ళందరూ నాశనం అయిపోతారు. ఆ నాశనానికి ముందు ఇక్కడ ధూపార్తులు, ఇక్కడ
బలిపీఠ మీద అగ్ని, బలిపీఠ మీద ధూపద్రవ్య నైవేద్యాలు ఇక్కడ వెలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దేవుడు సెలవు ఇవ్వటమే ఆనవాయి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 1-2 వచనాన్ని చదువుతున్నాను. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఈ నిప్పులు రాజయ్యే ముందు, ధూపార్తి వెలిగే ముందు పరలోకములో అరగంట సేపు నిశ్శబ్దము. ఆయన దృష్టిలో ఒక దినము 1000 దినముల వలెను, 1000 దినములు ఒక్క దినం వలెను. ఒక దినము 1000 దినాలు అంటే అరగంట సేపు అంటే ఎన్ని రోజులు? దేవుడు ప్రియమైన సంఘం అక్కడ అంతా నిశ్శబ్దం. ఇప్పుడు దేవుడు ఆ ధూపార్తిని వెలిగించే ముందు నిశ్శబ్దము. అదిగో భూమిలో పరిశుద్ధుల ప్రార్థనలు, అవి తరలిను దేవుని సముఖములు, అవి దీనుల దాసుల బహు విజ్ఞాపనలు, స్తంభించిన పరమలో ఉరుములు మెరుపులు. 4 జీవులు దూతలు స్తుతించిరి, తత్ఫలితంగా నిశ్శబ్దమాయను. ఇప్పుడు మరలా 3-4 వచనాలు. సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా ఆ సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై. ఇప్పుడు ఒట్టి నిప్పులే కాదు, ఒట్టి అత్తరే కాదు, ఒట్టి ధూపమే కాదు, ఒట్టి జటామాంసే కాదు, వీటితో పాటు ప్లస్ పరిశుద్ధుల ప్రార్థనలు కలిపేయారు. ఈ ప్రార్థనలతో ఈ ధూపములు, ఈ అత్తరు కలిసి ఆ దేవదూతకి ఇవ్వగా అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధులందరి ప్రార్థనలతో ఎగసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. హల్లెలూయా. ఇది ప్రకటన గ్రంథములో ఉన్న ధూపద్రవ్య నైవేద్యములతో ధూపార్తి గురించి వ్రాయబడింది. దేవుడు ప్రియమైన సంగమా, మరి అయితే అయ్యగారు మేము ఎత్తబడాలి కదా, ఎత్తబడే సంఘము ఏ విధంగా మేము ధూపార్తిని వెలిగించగలము? ఇప్పుడు నిప్పులు తీసుకురాలేము, మా చేతిలో లేకపోతే అత్తరు కొనలేము, జటామాంసను కొనలేము. ఒక ఊరంతటిగా సరిపోయిందంట జటామాంసి. చిన్న అత్తరు భరిణ, పాపాత్మురాలైన స్త్రీ ఒక అత్తరు భరిణ, అది కొనడానికి ఒక ఊరంతా ఒక సంవత్సరము ఆదాయం అంటది. ఒక ఊరంతా బతకగలదంట. అంత జటామాంస విలువైంది. ఒక అత్తరు భరిణ దాని విలువ ఏంటంటే ఈ మంగళూరు ఊరు ఒక సంవత్సరము తిండికి మొత్తం పోషించబడతారు. తనకున్నదంతా ఆమె అత్తరు భరిణతో ఆ కొని యేసు ప్రభు వారి పాదం పూసింది. ఇప్పుడు అటువంటి ధూపద్రవ్యాలు కొనాలంటే మనకు శక్తి లేదు. సరే, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇన్ని రోజులు మీరు నేర్చుకున్నారు, ఈ బలిపీఠ మీద నిప్పులు ధూపద్రవ్యాలు నేర్చుకున్నారు. మరి ఇప్పుడు మనం ఏమి చేయాలి? అందుకనే ఆ ధూపద్రవ్యాలు ఏ విధంగా మీరు దేవునికి సమర్పించగలరంటే పరమగీతంలోకి రావాలి. పరమగీతము 4వ అధ్యాయము 8 వచనాలు నేను చదువుతాను. పరమగీతము 4వ అధ్యాయము 14 నుండి నేను చదువుతాను, మీరు వినండి. జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టియు వివిధములైన పరిమళ తైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములను నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా ఉద్యాన నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబనోను పర్వత ప్రవాహము. ఇప్పుడు అసలైనది 10వ వచనం. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళము వ్యాపింపచేయుడి, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక. హల్లెలూయా.
సంఘము అనేది ఒక తోట, సంఘమే ఒక ఆలయము. మీ హృదయాలు మందిరాలు. సంఘము ఒక ఆలయం, సంఘము ఒక తోట, ఆ తోటలోని ఊట వాక్యము. ఇప్పుడు ఏ తోట అయినా సరే, గాలి వీయని తోట, మంచు కురవని తోట అది ఫలించవు. మామిడి తోట ఉందనుకోండి, జనవరిలో ఫిబ్రవరిలో మంచు కురియాలి. ఇప్పుడు శీతాకాలం వచ్చింది, అక్టోబర్ నవంబర్, వరి చేల మీద మంచు కురిస్తేనే పొట్ట విప్పుద్ది. శీతగాలి తగిలితేనే ఆ పంట పండుద్ది. తోట అయినా సరే, పొలమైనా సరే. సంఘము షారోను పొలమైతే, సంఘము షారోను తోట అయితే, దీని మీద ఒక గాలి విసిరాలి. ఆ గాలే పరిశుద్ధాత్మ వాయువు. పెంతుకోస్తు పండుగ రోజున అగ్ని రూపంలో వచ్చింది. పరిశుద్ధాత్మ గాలి, ఏ వాయువు, పరిశుద్ధాత్మ వాయువు ఏ సంఘం మీద వస్తుందో ఆ సంఘము ఫలిస్తుంది. హల్లెలూయా. అలాగే మంచు ఏ తోట మీద కురుస్తాదో, ఏ పొలం మీద కురుస్తాదో. ఏశావు, అయ్యా నాకు ఏ దీవెన లేవంటే శాపాలు వస్తాయి. ఆ శాపాలు నీ పొలం మీద మంచు కురవకుండా ఉండునుగా అంటాడు. మంచు కురిసే తోట అది బాగా ఫలిస్తుంది. మంచి జనవరిలో పువ్వు పోస్తారు, మామిడి పువ్వు పిండి పువ్వు. ఆ పువ్వు పిందైపోతుంది మంచు కురిస్తే. ఆ మంచుకే కాయ అవుతుంది మార్చిలో, ఏప్రిల్లో పండు అవుతుంది. ఇప్పుడు కృపావాయువు, కృపాకాలంలో పరిశుద్ధాత్మ గాలి ఏ సంఘము పైన ఉంటుందో, మంచు పరిశుద్ధాత్మకు గుర్తు. నా తల మంచుకు తడిసిందంట. ఏ తలపైన మంచు అంటే పరిశుద్ధాత్మ ఏ తలపై వస్తుందో ఆ తల మరి పరిశుద్ధాత్మ చేత కప్పబడి ప్రవచనాలు కానీ బైబిల్ కానీ. ఇప్పుడు సంఘము పైన మంచు కురియాలి అంటే పరిశుద్ధాత్మ రావాలి. సంఘము పైన గాలి రావాలి, ఉత్తర వాయువు రావాలి. ఇప్పుడు చదువుతున్నా, ఉత్తర వాయువు వేంచేయము. ఉత్తరము అంటే పై నుండి వచ్చున్నదని అర్థం. ఉత్తరం అంటే ఉత్తరం వాయువు ఉత్తరం. ఉత్తరం అంటే దిశని కాదు కేవలం. మనం నెత్తి మీద హిమాలయ పర్వతాలు ఉన్నాయి కనుక మన దేశానికి, అందుకని ఉత్తరం అంటే. ఉత్తర వాయువు ఏం చేయమంటే పరలోకములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు సంఘము మీదకు వచ్చి, ఇందాక మీరు ఆరాధన చేశారు కదండి, అయ్యగారు ఆరాధన నడిపించారు కదా. మీరు చేసే ఆరాధనలు, మీరు చేసే ప్రార్థనలు, మీరు చేసే సాక్ష్యాలు, మీరు ఇచ్చే కానుకలు, పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఉత్తర వాయువు వేయించేయమనగా పరలోకము నుండి ఉత్తరము పై నుండి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఈ యొక్క ప్రార్థనలన్నీ సేకరించేస్తాడు. ఈ యొక్క ఆరాధన అంతా సేకరిస్తాడు. మీ దగ్గర ఉన్న పరిశుద్ధతనంతా సేకరిస్తాడు. సేకరించి దక్షిణ వాయువు వేయించేయము. పరలోకం నుండేమో పరిశుద్ధాత్మ వచ్చాడు. ఇప్పుడు సేకరించేసి ఈ పాప ఆరాధన ఎంత, ఈ పాప కానుక ఎంత, ఈ పాప ప్రార్థన ఎంత, ఆమె విజ్ఞాపన ఎంత, ఆమె సాక్ష్యం ఎంత, ఈ మహిమాంతటిని పట్టుకొని దక్షిణ వాయువు ఏం చేయమంటే అక్కడికి వెళ్ళిపోతాడు. మళ్ళా పరలోకానికి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి చెప్పేది. పరిశుద్ధాత్ముడు మీరు చేసే ప్రార్థన ఉన్నాయండి, ఆరాధన ఉందండి, వాక్యం ఉందండి, సాక్ష్యం ఉందండి, ఎవరు పట్టుకెళ్తారు? తపాలా పెట్టిలో ఉత్తరం వేశారు. ఆ ఉత్తరాన్ని ఎవరు పట్టుకెళ్తాడు? పోస్ట్ మ్యాన్. ఎవరు పట్టుకెళ్తారు అంటే పోస్ట్ అనేది మర్చిపోయారేమో, అన్నీ ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి కదా. తపాలా పెట్టిలో ఉన్న ఉత్తరాన్ని పోస్ట్ మ్యాన్ పట్టుకుని వెళ్తాడు. పోనీ సెల్ ఫోన్ అయిన సిగ్నల్ కావాలి అక్కడికి. సిగ్నల్స్ ఉంటాయి కొన్ని, అయ్యో రాదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని అనే వాయువు, ఉత్తర వాయువు ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ప్రార్థనలన్నీ తీసుకుని, సాక్ష్యాలన్నీ తీసుకుని దక్షిణ వాయువు వేయించేయము మరల పరలోకానికి తీసుకుని పోతాడు. ఇప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలన్నా, మన విజ్ఞాపన దేవుని సన్నిధికి చేరాలన్నా, మన యొక్క సాక్ష్యము దేవుని యొక్క సన్నిధికి చేరాలన్నా ఉత్తర వాయువు లేక పరిశుద్ధాత్మ దేవుడు
అగ్ని రూపంలో, నిప్పుల రూపంలో మనకు కనిపడకుండా వచ్చి మంట మండించి, ఒకళ్ళు ఉంటారు ఇవాళ ఆదివారం నేను గుడికి వెళ్ళలేదు అనే నిద్ర పట్టదు, మంట మండుతూ ఉంటుంది. నేను గుడికి వెళ్ళాలనుకుంటా, గుడికి వెళ్ళి ఆరాధనలో పాలు, మీరు రాకపోతే నేను వెళ్ళిపోతానండి గుడికి నేను వచ్చేస్తాను కాదు, నువ్వు నీ గుంట్లో బాగోతున్నప్పుడు నేను వెళ్తానని ఒక ఆయన వచ్చేస్తాను. కనుక ఇప్పుడు ఉత్తర వాయువు అనగా పరిశుద్ధాత్మ, దక్షిణ వాయువు అంటే సంఘములో ఉన్న ప్రార్థనలు ఇవన్నీ పైకి వెళ్ళిపోతాయి. కనుక నా ఉద్యానవనం మీద విస్తృడి, ఆ ఉద్యానవనమే సంఘము, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. ఆ ప్రార్థనా పరిమళము, వాక్య పరిమళము, విశ్వాస పరిమళము, ఆ పరిమళాలన్నీ వ్యాపింపచేయి సంఘంలో. ఆ సంఘాన్ని, ఆ సంఘంలోకి రమ్మని నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించేయునుగాక. ఇప్పుడు యేసు ప్రభు వారిని రమ్మంటుంది ఆ సంఘం. కనుక దేవుడు ప్రియమైన సంఘమా, ప్రియమైన బిడ్డలారా, ఈ సంఘమే ఒక తోట, ఈ సంఘమే ఒక సారోడు పొలం, ఈ సంఘమే ఒక మందిరము, ఈ సంఘమే ఒక బలిపీఠము. ఆ బలిపీఠం మీద ఈ యొక్క నిప్పులు మరితో కూడిన ఈ సాక్ష్యంతో కూడిన ప్రార్థన ఇది మండుతూ ఉండవలెను. నేను వారికి అసలు తీర్పు తీర్చకుండా నిమిత్తం ప్రజలు మారు మనసు పొందబోతున్నాను. సామెతలు, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి. క్రైస్తవులు ప్రార్థించినప్పుడు పరలోకం ఆనందిస్తుంది. 2వ వచనంలో మరి 7 దూతలకు బూరలు ఇవ్వబడ్డాయి. మరి ఆ బూరలు ఊదటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆ సిద్ధంగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ దోపార్తి నిప్పులు ఇక్కడ ఇవ్వబట్టు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని ప్రియమైన సంగమా, ప్రియమైన మరి బిడ్డలారా, ఈ బలిపీఠం గురించి ఇంకొక మాట. నిర్గమకాండం 30 నుండి 8-7 వచనాల్లో, అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములు ధూపం వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపం వేయవలెను. అలాగే లేవి కాండం మీద మనకు తప్పడం జరిగింది. కనుక ఆ బలిపీఠం మీద ధూపములు వేసేవాళ్ళం మనమే. ఆ నిప్పులు మన నిప్పు లాంటి జీవితమే. ఈ ప్రకటన 5:8 కూడా ఆయన దాన్ని తీసుకున్నప్పుడు 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్నాం. ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు, ధూపద్రవ్యము పరిశుద్ధుల ప్రార్థనలు, అవి దేవుని సన్నిధికి చేరను. ధూపద్రవ్యము క్రీస్తు మరియు పరిశుద్ధాత్ముడు అని మన ఇక్కడ తెలియజేయడం జరిగింది. కనుక ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నవంతా ఇప్పుడు మనం నెరవేర్చలేము. వేలాది నదులంత విస్తార తైలము అని మనకు పాట తెలుసు. మరి అంటే టైం లేదు కనుక వేలాది దూడలు ఇచ్చేవారంట, వేలాది విస్తార తైలాన్ని ఇచ్చేవారంట. మరి ఒక 2 కిలోలు మటన్ కొనడానికి మనం ఆలోచిస్తున్నాం. ఏ గొర్రెల్ని ఎన్ని తీసుకొచ్చేవారు దావీదులాగా? దావీదు నాట్యం ఆడాడు, గొర్రెల్ని ఇచ్చాడు, పశువుల సంపదను ఇచ్చాడు, నైవేద్యం ఇచ్చాడు, అక్కడ బలి పశువులు ఇచ్చాడు, గొర్రెలు ఇచ్చేసేవారు. ఇప్పుడు మీరు చేయగలరా? పాత నిబంధనలో ఉన్నవన్నీ అక్షరార్థంగా మనం చేయలేము. ఇప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే, విరిగి నలిగిన మనసే ఆయనకు నిజమైన బలులు. యాగాలకు యజ్ఞాలకు తావు లేదులే, బలి పశువుల దానాలకు నెలవు లేదులే. యాగాలకు యజ్ఞాలకు తావు లేదులే, బలి పశువుల దానాలకు నెలవు లేదులే. బలియాయను క్రీస్తు తానే గొర్రె పిల్లై, బలియాయను క్రీస్తు తానే గొర్రె పిల్లై, వెడలేని తన ప్రాణము మనుజాలి కొసగి, క్రీస్తు గెలిచి లేచెను, సిలువ శక్తి లేచెను, మరణములు విరిచెను, మృత్యుంజయ మహిమా ప్రబలెను, ప్రబలెను, ప్రబలెను. యాగాలకు యజ్ఞాలకు తావు లేదులే, ఆయనే యజ్ఞమైపోయాడు, ఆయనే యాగమైపోయాడు. విరిగి నలిగిన మరి మనసే ఆయనకి ఇష్టమైన బలులు. ఇప్పుడు విరిగి నలిగిన మనసుతో మరి మన హృదయం అనే బలిపీఠంతో మన హృదయ మందిరాలలో మనము ఆయనకు బలులు అర్పించవలసిన వాళ్ళమై ఉన్నాం. అయితే
దీనికి నేను ముగింపులో కొన్ని మాటలు మీకు నేను తెలియజేస్తాను. ఇప్పుడు అటువంటి బలిపీఠము పైన అర్పించే సంఘం ఎలా ఉండాలంటే, 7 సంఘాల్లో ఎత్తబడే సంఘాలు 2 ఉన్నాయి. అవి మాత్రమే బలిపీఠం పైన ధూపార్తిని వెలిగించగలవు. మొదటి సంఘం ఎఫెసీ సంఘం. ఒకప్పుడు ఇది చాలా మంచి సంఘం అండి, ప్రేమ కలిగిన సంఘం. ప్రేమ దిగజారిపోయిన తర్వాత ఇప్పుడు జాన్ అయ్య గారు నన్ను జాన్ గారు పిలిచారు, మీ అందరికి ఫోన్ చేసి చెప్పారు, నాకు ఫోన్ చేసి చెప్పారు ఎంతో ప్రేమ ఉంది. కొంతకాలం ప్రేమ దిగజారిపోతే జాన్ గారు ఎవరో లేకపోతే సిలువ గంట ఎవరో నేనెవరో అని అనుకుంటే ప్రేమ దిగజారిపోతుంది. దానికి ఉదాహరణ నేను చెప్తున్నాను. మొదట్లో భార్య ఏమంటది, ఏమండి జ్యూస్ తీసుకుంటారా, లేకపోతే గాలిలో ఉండేదా బూరెలు ఉండేదా, కొత్తలో పెళ్ళైన కొత్తలో పరమాత్మ ఉండేది, అది ఉండేది, ఇది ఉండేది, జ్యూసా మజ్జిగ పాలు అని అడుగుతూ ఉంటుంది. అడగకుండానే ఇస్తానంట అన్నీ. ఫస్ట్లో ప్రేమ అంతగా ఉంటుంది అనమాట. రెండోసారి రెండవ దశ అనమాట. కొంతకాలం అయిన తర్వాత కాస్త పాలు ఇవే, కాస్త మజ్జిగ నీవే, కొన్ని వందలు అడగకుండా ఇచ్చేదారు. అరే ఏంటి ఏంటి ఇట్లా చేస్తున్నావు అని అంటే అడిగితేనే ఇస్తారంట. రెండవ దశ. ఫస్ట్ ఫేజ్ అడగకుండా ఇచ్చేది, రెండవ దశలో అడిగితేనే పెడుతుందంట. మూడవ దశలో కాస్త పాలని ఇవే, కాస్త మజ్జిగని ఇవ్వండి, కొన్ని మంచిగా వెళ్ళి ముంచుకొచ్చుకో, ఈ సంగతి తెలిసిపోయింది లేదు, పెళ్ళికి ముందు ఇన్ని మాటలు చెప్పాను నీ గురించి, నీ సోకంతా తెలిసిపోయింది, వెళ్ళి ముంచుకొచ్చుకోండి. మొదట్లో అడగకుండా ఇచ్చేది, రెండో దశలో అడిగితేనే ఇచ్చింది, మూడో దశలో అడిగినా ఇవ్వట్లే. ప్రేమ దిగజారిపోయింది. నీ మొదటి ప్రేమను నువ్వు కోల్పోతివి అంటాడు ఎఫెసీ సంఘం. మొదటి ప్రేమను కొని తెచ్చుకో, నీ అన్ని బాధలు ఉన్నాయి, ప్రేమే లేదు. ఫస్ట్లో ఏమంటాను, జానంతులు బాగున్నారా, కొత్తగా పెళ్ళి కుదిరిందనుకో, అది మధ్యలో ప్రధాన ముందు ఫోన్ కొనిస్తున్నారు కదా, మన ఇంట్లో జాన్ చెట్టు ఉందా, కొబ్బరి చెట్టు ఉందా, జానంతులు బాగున్నారా, మా అత్త బాగుందా, మా అత్త ఇంటికి బాగుందా అంటారు. కొంతకాలం అయినా ముసలోడు బాగున్నాడా, ముసలుద బాగుందా. ప్రేమ దిగజారిపోయి ఎలా లాస్ట్ ఇయర్ 90% మార్కులు వస్తే ఇప్పుడేంటో 36% మార్కులు వచ్చినాయి అని అంటారు. అక్కడి నుంచి ఇక్కడ పడిపోయావు. యెహోవా నా కాపరి, నాకు లేం కలుగుతుంది అన్నట్టు ఫస్ట్లో యెహోవా నా శైలిము, నా కోట, నా దుర్గము, నా కొండ, నా కోన, నాయమ్మ, ఇలాగే దావీదు అలాగా పొగిడేశాడు. ఇప్పుడు కూడా మనవాడే చిన్నపిల్లలు పట్టుకొని నా తల్లి నాయమ్మే, నా చక్కని తల్లి అడిగి, అది ఇది కారిపోతున్నాయి, ఇది పూసేస్తున్నా కానీ నాయమ్మే, నా బంగారు, నా తల్లి నాయ అన్నాడు. కొద్ది రోజులు కూడా ఎవరో డాష్ 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 అంటే ప్రేమ దిగజారిపోయిన ఎఫెసీ సంఘంలో కూడా మొదట ఏదైనా సరే మొదటి జీతం దేవుడికి, మొదటి సమయం దేవునికి, తప్పకుండా అటెండ్ అయ్యేవారు. తర్వాత ప్రేమ దిగజారిపోయి ఈ బీరకాయ పెడితే పాస్టర్ గారు తినేస్తాడు, ఈ సంఘం ఇంకోలే చేస్తేమో, లేకపోతే ఈ కానుకలు వేస్తే సంఘం దిగజారిపోయిన స్థితికి వెళ్ళిపోయింది ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘాన్ని ఇప్పుడు హాస్పిటల్కి ఏం జాబ్ అంటే స్కాన్ చేసి పడేస్తారు. బ్లడ్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ చేసి వ్యాధి నిర్ధారణ చేస్తాడు. ఇది టీబీ, ఇది కరోనా, లేకపోతే ఇంకోటి, ఇది టైఫాయిడ్. ఎఫెసీ సంఘానికి వ్యాధి నిర్ధారణ అయిపోయింది. ఆ వ్యాధి నిర్ధారణ ఏంటంటే ఎఫెసీ సంఘంలో ప్రేమ దిగజారిపోవటం, డౌన్ఫాల్ ఇన్ లవ్. దాన్ని రెండోది రెండో సంఘం స్ఫుర్ణ సంఘం. మీకు చెప్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే మీరు ఎవరు దేవుని సన్నిధిలో ఇప్పుడు ఆత్మ మందిరాలై ఉండి ధూపార్తిని వెలిగించగలరు చెప్తున్నాను. ప్రేమ లేని సంఘం ఎఫెసీ సంఘం ధూపార్తిని వెలిగించలేదు, అది ఎత్తబడదు. అక్కడ నిప్పులు తీసుకుని రాదు, తన హృదయం మండదు, ప్రేమ అనే హృదయం దిగజారుతుంది. రెండోది స్ఫుర్ణ సంఘం అన్నది రెండవ సంఘం. ఇది శ్రమలు అనుభవించే సంఘము. శ్రమలనే కొలిమిలో నిన్ను బంగారం లేక దేవుడు పుటమి వేసేసాడు. శ్రమల ఇబ్బంది, ఒక్కొక్క అమ్మంటది, అయ్యా యేసయ్యా నా భర్త తాగుబోతు ప్రభువా, అయినా నా గుట్టు నేను ఎవ్వరికి చెప్పను, ఈ కుటుంబం అనే సిలువను మోస్తాను, ఇది అగ్ని, నువ్వు నన్ను పుటమి వేసేసావు ప్రభువా, అయినా నా కుటుంబం మరణము వరకు నమ్మకంగా ఉంటా, నీ ఆలయం మానను, వాడు తాగుబోతైనా ఎవరైనా ఆలయం మాననని ఒక ఆమె దేవుని సన్నిధికి
అలాగే వస్తుంది. ఒక్కొక్క అతను లేకపోతే ఒక్కొక్క యజమాని, నా ప్రభువా నా పెళ్ళం పెంకిది, దాని నోరు కంప అయినా ప్రభు ఎవరికి నేను చెప్పను, నా కుటుంబం అని. నా కొడుకు, ప్రభువా నీకేం తెలుసు, మేము కంప్యూటర్ యుగంలో ఉన్నాం, నీకేం తెలుసు అంటున్నాడు, లెక్క చేయట్లేదు. ప్రభువా అయినా కానీ నేను ఆలయాన్ని విడవను అని ఎన్ని శ్రమలున్నా ఆలయాన్ని విడవరు, ఎన్ని కష్టాలున్నా ఆలయాన్ని విడవరు. అంజూర చెట్లు పూయకను, ఒలీవ చెట్లు కాయకను, చేలలో పశువులు లేకున్నా, పైరులు పంటకు రాకున్నా నేను యెహోవా యందు ఆనందించెదను అని స్ఫుర్ణా సంఘము, ఎత్తపడే సంఘము, స్ఫుర్ణా సంఘములో ఉన్న వాళ్ళంతా దేవుని బలిపీఠం మీద వాళ్ళ ఆరాధనలు, వాళ్ళ స్తుతులు, వాళ్ళ జీవితము ఇక్కడ రూపార్తిని వేయగలరు. వాళ్ళ జీవితమే పరిమళాలు. హల్లెలూయా. బంగారాన్ని కూడా కంసాలు ఏం చేస్తాడు తెలుసండి? బంగారాన్ని కరిగిస్తాడంట, పుటం వేస్తాడు దాంట్లో ఉన్న శుద్ధి కొరకు. ఎప్పటి వరకు వేస్తాడంటే కంసాలి ముఖము కనబడే వరకే వేస్తాడు. ఆ బంగారంలో కరిగినడు ఇంకా కొంచెం ఒక్క రవ్వ కరిగిపోయినా ఆ బంగారం పనిచేయదు అనమాట. తన ముఖము కనబడే వరకు వేస్తాడు, కరిగిస్తాడు. అలాగే దేవుడు కూడా మనకు శ్రమలు ఇచ్చిన ఆయన ముఖము మనలో కనబడే వరకు వేస్తాడు. ఆయన బలిపీఠము మీద మనల్ని ఆయన పుటం వేసినప్పుడు, ఆ నిప్పుల్లో వేసినప్పుడు, పరిశుద్ధాత్మ అగ్నిలో వేసినప్పుడు అక్కడ ఆయన రూపం కనబడే వరకే వేస్తాడు. కనుక స్ఫుర్ణా సంఘము, ఎత్తబడే సంఘములో స్ఫుర్ణా సంఘము ఒకటి. అది మరణం వరకు నమ్మకంగా ఉంది. కలిమిలోను లేవులోను ఏ విషయంలో సరే నమ్మకం ఉంది. కనుక ఈ ఎంబీ సంఘం కాదు, ఏం పేరు సంఘం పేరు? బెథెస్దా గాస్పల్ ఎంబీ సంఘము స్ఫుర్ణా సంఘము వల్లే ఉండునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు పొయ్యిలోకి వెళ్ళి బొగ్గులు, నిప్పులు అవి బట్టి రావద్దు. మీ హృదయాలే మందిరాల్లో మీ ప్రార్థనలే ఇక్కడ సమర్పించాలి. మూడవది సంఘం చెప్తున్నా. అయితే ఎఫెసీ సంఘం సంగతి ఏంటంటారేమో, మరలా నువ్వు ప్రేమను కొని తెచ్చుకుంటే నువ్వు ఎత్తబడతావు, నువ్వు కూడా బలిపీఠం మీద నీ అర్పణలు అర్పించగలవు. హల్లెలూయా. అయితే ప్రేమ కోల్పోయిన సంఘము ఎఫెసీ సంఘం, అది ఎత్తబడిన సంఘం అని చెప్పాడు. ఎత్తబడాలంటే నువ్వు ఆ డబ్బు తీసేసుకోవాలి. క్యాన్సర్ పోతే బ్రతుకుతావు, క్యాన్సర్ తీసుకోవాలి. ఇక మూడవ సంఘం పెర్గమ సంఘం, అది లోకానుసారమైన సంఘం. ఏ సంఘం అంటే అది లోకానుసారమైన. నేను అయ్యగారిని పంపించిన ఆకివీడు, అయ్యగారు జాన్ గారు గుర్తుందిగా, ఆకివీడు వెళ్ళారు. అయ్యగారిని జాన్ అయ్యగారు ఆకివీడు అని ఎక్కడంటే కృష్ణా జిల్లా, అక్కడ అన్ని చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉంటాయి. నేను వీళ్ళకి ప్రసంగానికి వెళ్ళాను. ఒక కుర్రవాడు తెచ్చాడు, అయ్యగారు అంటే ఏం బాబు అంటే, మీకు ఈరోజు మంచి చేపలు తీసుకొచ్చానండి అని అన్నాడు. ఏంటంటే అది మంచి చేపలు తీసుకొచ్చి మంచి రుచిస్తారు అన్నాడు. అది ఏంటంటే మలుగుపాము, దాని పేరు. అది అంటారంట మలుగుపాము. చేపల్లో పాముల్లో పాము అంటారంట. దాని లక్షణం చేపల్లో చేపలు, పాముల్లో పాములు అంటాడు. దాని ముఖమేమో చేపలే ఉండదు, తోకేమో పాములే ఉండదు అనమాట. అది మంచి రుచి అంట. బాబు వదిలేనాయన నమస్తే నేను చెప్పాను. అంటే ఇది ఎందుకు ఉదాహరణ చెప్పానంటే, లోకంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు సీరియల్ చూస్తారు, శనివారం సినిమా చూస్తారు, ఆదివారం ఖచ్చితంగా గుడికి వచ్చేస్తారు. 6 రోజులు లోకంలో ఉంటారు, 7వ రోజు మాత్రం దేవుడు సరికి వచ్చి మళ్ళీ తెల్లారి లోకంలోకి వెళ్ళిపోతారు. ఎబ్రోన్ సంఘం పక్కన ఒక సంఘం ఉంది, ఎక్కడ హైదరాబాద్. దాని పేరేంటి, కొత్తలో కొందరంట ఉదయం ఆరాధనలో హెబ్రోన్ సంఘంలో ఉంటువారంట, మధ్యాహ్నం నుంచి ఆ థియేటర్ సంఘంలో మ్యాట్నీ చూసేవారంట. పొద్దున్న ఈ సంఘంలో ఉన్నవారు సాయంత్రం ఆ సంఘంలో థియేటర్. వీళ్ళు పెర్గమ సంఘస్థులు. మగనికో చెయ్యి, ఇంకోటికో చెయ్యి ఇచ్చే రకం. దేవుడి క్యాలెండర్ ఉంటుంది, దేవుడి క్యాలెండర్ కింద ఆ క్యాలెండర్ కూడా ఉంటుంది. ఆడనుకుంటే నాకు కూడా చోటు ఉంది ఇంట్లో. బైబిల్ పట్టుకెళ్ళిన నాకు కూడా మగడికి పెట్టినా కానీ
అన్నీ చేసిన కానీ సాయంత్రం నాకు ఏదో రకంగా టిఫిన్ బాక్స్ వద్దనుకుంటున్నాడు. దయచేసి ఈ దసరాకి ఎవరో ఎంత పంపుతారు, ఇంత మాంసం పంపారనుకోండి, నాకు ఒకసారి పంపించారు 5 కిలోలు నేను లేకుండా. మా ఆవిడ భయపడి అయ్యగారు ఒక్కరికి పంపించేసి, దేవునికి పెట్టిన ఇతర బలులకు పెట్టిన నైవేద్యాలు అవి దేవుడు అని అంటారు, కానీ అవి దేవుడు కాదు, దేవతలు. వీళ్ళంతా పెద్దమ్మ సంఘస్థులు అట్లా తింటారు. పెద్దమ్మ సంఘస్థులు ఆ పండగ కూడా చేస్తారు, ఆ పండుగ చేస్తారు, ఈ పండుగ చేస్తారు, క్రిస్మస్ చేస్తారు, దసరా చేస్తారు. వీళ్ళు ఎత్తబడరు, వాళ్ళు బలిపేట మీదకి నిప్పుల మీద నైవేద్యాన్ని సమర్పించలేదు. 4వ సంఘం తుయితైరా సంఘం, అది వ్యభిచార సంఘం. శారీరక వ్యభిచారులు ఉన్నారు, ఆత్మానుసారమైన వ్యభిచారం అంటే దేవతలను అనుభూతులు చెప్పిన వాళ్ళు. యజబేలు అనే స్త్రీ ఆ సంఘంలో ఉంది. వీళ్ళు కూడా ఎత్తబడరు. ఇది ఏ సంఘం అని అడుగుతారనుకో, ఇందులో ఈ లక్షణాలు ఎవరున్నా వాళ్ళు ఎవరైనా ఉంటే ఎత్తబడరు. మీరు ఎంబీ కావండి, ఎంబీ చర్చ్ కావండి, లేకపోతే బయట సిఎస్ఐ కానీ, లేదా రోజున కానీ, దేవుడు అన్నింటికి 7 సంఘాలు ఎందుకు చూపించండి. నువ్వు ఏ సంఘమైనా పేరు పెట్టుకో, ఈ లక్షణాలు ఉంటే మాత్రం నువ్వు ఎత్తబడవు, విడువబడతావు. నీపైనే మళ్ళీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, విడువబడిన పైన 5 మణుగుల అగ్ని వర్షం వాళ్ళ మీద కురిపిస్తాడు. అదే ఇప్పుడు బలిపేట మీద ఉన్న ధూపాగ్ని 7 బోర్లు పట్టుకొని అక్కడ రెడీగా ఉన్నారు. కింద విడవటం దేవుడు ఆజ్ఞ ఇవ్వటమే ఆనవాయితీ. కింద కురిపించేస్తారంటే, కురిపించగానే మొదటి పూర్వం ఊదగానే భూమి మీద ఉన్న అగ్నితో పచ్చగడ్డి అంతా మాడిపోతుందంట. మొదటి పూర్వం ఊదగానే పాల కేంద్రాలు మూయబడతాయి, గడ్డి లేదు, పాల కేంద్రాలు మూయబడతాయి, ఇక తింటాక తిండి లేదు. రెండవ పూర్వం ఊదగానే సముద్రంలో ఉన్న ఒక పెద్ద అగ్ని మాచిపత్రిని పడిపోతుంది. ఒక అగ్నిది అది పడిపోగానే అగ్ని కావాలి, సముద్రంలో చేపలన్నీ చచ్చిపోతాయి. కంపు, బంగాళాఖాతంలో చేపలు చచ్చిపోతే ఇక్కడికి వస్తుంది వాసన. అక్కడ పడితే ఎలక చచ్చిపోతే మనకి దారంటే ఎలగొస్తుంది. బంగాళాఖాతంలో చచ్చిన చేపలకి తెలంగాణ కాదు, మొత్తం అంతా వాసన వస్తుంది. 3 అక్కడికి మాట్లాడిపోతే 3వ పూర్వం ఊదినప్పుడు మంచినీళ్ళ పైన మాచిపత్రి పడిపోద్ది, నక్షత్రం. నీళ్ళన్నీ చేదైపోతాయి. బీరకాయలు చేదు, దోసకాయలు చేదు. ఈ వాటర్ బాటిల్స్ పనిచేసి ఈ మిషన్లు ఉంటాయే, ఈ తాగిన అంటారు, ఆ మిషన్లు కూడా పనిచేయవు. నీళ్ళన్నీ చేదు. దేవుడు అంటే దేవుని యొక్క కోపాగ్ని, ఆ దూతలు వేసే ఆ ధూపాగ్ని ఇక చివరకు ఆయనకు కోపం వచ్చేసి భూమి మీద కురిపిస్తాడు. అలా కాకుండా ఇందాక నేను చెప్పబడినట్లు మీ ఆరాధనలు సంఘం అనే తోటని అలాగ మీరు తీసుకొచ్చి కానుకలు మీ హృదయం సమర్పిస్తే మీపై దేవుని కృప ఉండి 6వ ఆకాశంలో నూతన యెరూషలేము అనే పరలోక పట్టణములో అంతటా నేను కొత్త ఆకాశం క్రొత్త భూమిని చూచితినని అక్కడికి మీరు వెళ్ళిపోతారు. హల్లెలూయా. 5వ సంఘం ఏంటంటే ఫిలదెల్ఫియా సంఘం. ఫిలదెల్ఫియా అంటే నమ్మకమైన సంఘం. కష్టమైన కోట్లున్నప్పుడు, లక్షలున్నప్పుడు అలాగే ఉందా సంసారం చేసింది. యోబు భార్య ఎందుక యొక్క గోక్కుంటా చెలపెక్కుతాను, ఆస్తి మొత్తం పోయింది, పిల్లలు మొత్తం పోయింది. మిస్సెస్ యోబు ఏముందంటే ఇక దేవుడు దూషించి చచ్చిపో అని అంది. భర్త ప్రేమ భార్యకు అనారోగ్యం ఉన్నప్పుడు తెలుస్తుందంట. అలాగే భార్య ప్రేమ కూడా భర్తకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, లేకపోతే భర్తకి లేమిలోకి వచ్చేసాడు, అప్పులు పాలైపోయినప్పుడు భార్య ప్రేమ తెలుస్తుందంట. కలిమిలోను, లేమిలోను, కష్టములోను, సుఖములోను నేను నిన్ను విడువక చావు మనలను ఎడబాయింపు వరకు నేను నమ్మకంగా ఉంటానని ప్రమాణం చేశారే. చావు అనే మాట పెళ్లిలో ఒకేసారి వస్తుంది. ఆ ప్రమాణం నిలబెట్టుకున్నట్టుగాను నమ్మకంగా ఉంటుంది ఎంబీ సంఘం దేవునితో. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాగా పండినా దేవుని స్తుతిస్తుంది, ఏమీ లేకపోయినా దేవుని స్తుతిస్తుంది.
మిసెస్ యోగు లేక ఇప్పటికైనా దేవుడు తిట్టి చచ్చిపోని అందం. అది ఫిలదెల్ఫియా సంఘం. రెండే రెండు సంఘాలు ఎత్తబడతాయండి, ఒకటి స్పుర్ణ సంఘం, ఒకటి ఫిలదెల్ఫియా సంఘం. ఆ ఫిలదెల్ఫియా సంఘం లేక ఎంబీ సంఘం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక 6వ సంఘం ఉంది, సార్దీ సంఘం. అది వేషధారి సంఘం. వేశ్యలైనా ఎత్తబడుదురు కానీ వేషధారులు ఎత్తబడరు. అరే నువ్వు పాస్ అవుతావు అనుకున్నా, నువ్వు ఫెయిల్ అయ్యేవేరా అని అడిగాను అవ్వండి ప్రిన్సిపల్. ఆ పక్కనే సార్ సంతకం పెట్టండి సార్, మార్చికి రాసుకున్నాను. సరే రాసి అడిగి వెళ్ళి ముద్రించుకోరు కింద ఇప్పుడు నాకు ఫస్ట్ ఫ్లోర్. ఏరా ఎందుకు నా ఫెయిల్ అయ్యాడండి సార్, మీకు ఏం తెలుసు సార్? టీచర్లు పాఠాలు చెప్తుంటే కింద ఇక్కడ సెల్ ఫోన్ టక 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 నొక్కుతూ ఉంటాడు సార్, టచ్ ఫోన్. నువ్వు ఫెయిల్ అయ్యేంట. పాస్టర్ గారు ఏంటి ఒక సంఘ పెద్ద అడిగాడట. ఏంటి సంఘ పెద్ద గారు ఏమో ఉదాహరణ చెప్తున్నా, పర్వాలేదు. సంఘ పెద్ద గారు మీరు నరకానికి వచ్చాడట. అదే మన పాస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నాడు అన్నాడు. పాస్టర్ గారు మీరు ఎక్కడ వచ్చి ఇక్కడ ఉన్నారంటే బిషప్ గారు ఇక్కడే ఉన్నాడే. కొంతమంది అబద్ధ ప్రవర్తన ఎవరు? కొందరు పాస్టర్లు ఎత్తబడరు, సంఘ పెద్దలు ఎత్తబడరు, వాళ్ళు కూడా ఉంటారు. పోపులైనా ఎత్తబడరు. ఇందాక చెప్పాను, కొందరు ఉంటారు వాళ్ళు అబద్ధ ప్రవర్తన, వాళ్ళు ఎత్తబడరు. వాళ్ళంతా వేషధారులు. విశ్వాసులు విశ్వాసులు ఏడేంటి పరలోకానికి వెళ్తారని, ఏ నరకంలోకి వెళ్ళిపోతున్నాడు. జడ్జిమెంట్ గెలుస్తారనుకుంటే ఓడిపోయేటాను. వేషధారులు ఎత్తబడరు. దాన్ని స్కానింగ్ చేసాడు సాధ్య సంఘం, వేషధార సంఘం అని. వేషధారి సిగ్గులేదు అని అంటాడు. దేవుడు ప్రియమైన సంఘం. 6వది నిలువెచ్చని సంఘం. 7వ సంఘం. ఆ నిలువెచ్చని సంఘం ఏంటంటే లవోదికీయ సంఘం. నేను ముగిస్తున్నాను. ఎందుకు ముగిస్తున్నా అంటే ఈ సంఘాల్లో ఉంటే, ఆ లోపాలు ఉంటే మీరు మీ ఆత్మార్పణలు, మీ విరిగి నలిగిన బలులు, మీ ఈ బలిపేట మీద మీరు తీసుకుని రాలేరు. కనుక తీసుకుని నిలువెచ్చని సంఘం అంటే లవోదికీయ సంఘం లవ్ డబ్ అని అంటే మన ఏదైనా ఊపిరిస్తుంది గుండె. కానీ లవోదికీయ సంఘం అంట లవ్ డబ్బు అంటున్నట్టు. లవ్ డబ్బు అది పోయి ఇప్పుడు లవ్ డబ్బు. నిలువెచ్చని సంఘం. ఈ లోకమంతా లవ్ మీద, డబ్బు మీద ఉంది. ప్రస్తుతం నడుస్తున్న సంఘం లవోదికీయ సంఘం. ఆ వ్యామోహము, ఆ యొక్క లక్షణాలు ఇప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి. లవ్ డబ్బు తప్ప ఏమీ లేదు. యువకులకేమో ప్రేమ, పెద్దలకేమో డబ్బు పడేస్తారు. కనుక లవోదికీయ కన్య, 5 కన్యలో ఫస్ట్ ఎఫెసీ కన్య ఎత్తబడలేదు, పెర్గమ కన్య ఎత్తబడలేదు, తుయితైర కన్య ఎత్తబడలేదు, సార్దీస్ కన్య ఎత్తబడలేదు, 5వ కన్య లవోదికీయ కన్య ఎత్తబడలేదు. 5 విడువబడ్డారు. ఆ 5 మీరై ఉండకూడదు. మీరెవరై ఉండాలంటే స్పుర్ణ కన్య, ఫిలదెల్ఫియా కన్య అయి ఉండవలెను. దేవునికి స్తోత్రం. అటువంటి వాళ్ళే ఇక్కడకు దేవుని బలిపీఠం మీద మరి అక్కడ ధూపార్తిని వెలిగించగలరు. ఇక అంటున్నారు, ప్రభా ఇంకెంతకాలం ప్రభా ఈ ప్రాసెస్? ఇంకా 7 కూరలు, 7 పాత్రలు, మరి సూర్యుని ధరించిన స్త్రీ, 2 సాక్షులు అందరూ రావాలా? ఈ బలిపీఠం కింద కొన్ని ఆత్మలు మొరపెడుతున్నాయంట. ఇప్పుడు బలిపీఠం గురించి చెప్పాను. బలిపీఠం కింద 2 మాటలు చెప్పేసి నేను ముగిస్తున్నాను మీకు. బలిపీఠం కింద కొన్ని ఆత్మలు మొరపెడుతున్నాయి అన్నమాట. ఏంటి ప్రభు ఎంతకాలం అనేది బలిపీఠం కింద. ప్రకటన గ్రంథము 6:9-11 వచ్చిన, దీంతో నేను ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథము 6:9-11 వచ్చిన ఒకసారి అందరూ బైబిల్ తీయండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు ఏమంటున్నారంటే, నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతి దండన చేకి ఉందువని బిగ్గరగా కేకలు వేసింది. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారిలో వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమించవలని వారితో చెప్పబడేను. ఇది నేను చెప్పి ముగిస్తున్నాను, దయచేసి వినండి. హేబేలు కయ్యూను చంపాడు.
హేబేలు తర్వాత పాత నిబంధనలో జకరియా వరకు దేవుని వాక్య నిమిత్తము దేవుని కొరకు బ్రతికుండగానే ఎవరైతే ప్రాణం అర్పించారో వాళ్ళందరూ ఎత్తబడే వరకు లేరు, పరలోకంలోకి వెళ్ళిపోయారు. పరలోకంలో పార్లమెంట్ దగ్గర చెప్పింది ఆ బలిపీఠం కింద ఉన్నారు. ఇక కొత్త నిబంధనలో స్టెఫన్ కానీ అంతిఫా కానీ పేతురు గారు తలకిందులుగా సిలువేయబడ్డాడు. మరి మన హిందూ దేశానికి వచ్చిన థామస్ గారు బళ్ళెంతో చంపబడ్డాడు. మత్తయ్య గారు మరి ఖడ్గము చేత నరకబడ్డాడు. వీళ్ళంతా హతసాక్షులు అయిపోయారు. వాళ్ళు కూడా బలిపీఠం కింద ఉన్నారు. అక్కడ పరలోకం కింద బలిపీఠము ఉన్నది. ఇప్పుడు పరలోకములో బలిపీఠం కింద కొన్ని ఆత్మలు ఉన్నాయి. ప్రభా ఇంకెంతకాలం త్వరగా వచ్చేసి మరి దీనికి తీర్పు తీర్చేసే జడ్జిమెంట్ ఇచ్చేసేయాలని. ఆ జడ్జిమెంట్ ఇచ్చే ముందే ఇప్పుడు దేవదూతలు పాప మీదరిటండి, మీదర ఆ పక్కన చెప్తాను, ఈ మీదరిటండి బాబు, మీదరిటండి చెప్తాను. సపోజ్ ఇటు దేవదూతలు ఉన్నారు, ఇటు కెరూపులు ఉన్నారు, సెరూపులు ఉన్నారు. వీళ్ళ చేతుల్లో ఏమున్నాయంటే నిప్పులు ఉన్నాయి, తోపాతులు. అక్కడ పరిశుద్ధుల ప్రార్థనలు, సంఘం చేసే ప్రార్థనలు, ఆ ప్రార్థనలన్నీ కలిపి ఈ కెరూపులు ఈ సెరూపులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. పెట్టగానే అప్పుడు ఆ ప్రార్థనలు విన్న దేవుడు ఏం చేశాడంటే ఇక ఈ ప్రార్థనలన్నీ వెళ్ళిపోయి ఇందాక బలిపీఠం క్రింద ఉన్న హతసాక్షుల ప్రార్థనలు, ఆంజనేయ గారు ఇంటి ఆకారం సిలువేయబడ్డాడు, మత్తయ్య గారు ఖడ్గం చేత పడ్డాడు, అలాగే మరి థోమాస్ గారు బళ్ళెం చేత చంపబడ్డాడు, పేతురు గారు తలకిందులుగా సిలువేయబడ్డాడు, అపోస్తుడైన పౌలు నరకబడ్డాడు, ఇక వధించబడ్డాడు. ఆ ఆత్మల యొక్క మొర, ఈ బలిపీఠం యొక్క నిప్పులు, సంఘంలో ఉన్న ప్రార్థనలు ఇవన్నీ దేవుని సన్నిధికి వెళ్ళిపోయి కూర్చున్నాను. వెళ్ళగానే ఇప్పుడు 7 దూతలు తీసుకుని వచ్చాడు దేవుడు. 7 దూతలకు ఆజ్ఞాపించిన 7 దూతలు 7 బూరలు పట్టుకున్నారు. 7 బూరలు పట్టుకోగా వాళ్ళు మొదటి బూర, రెండో బూర ఊరగానే ఇక్కడ 7 పాత్రలు, మళ్ళీ 7 దూతలు 7 పాత్రలు వచ్చినాయి. నిప్పులు భూమి మీద కురిపించేది జరిగింది. అప్పుడు ఈ బబులోను అంటే వేశ్య, మద్యముతో ఉన్నది, వ్యభిచారంతో ఉన్నది, అప్పటికి ఈ లోకం అంతా నాశనం అయిపోతుంది. కనుక బలిపీఠం కింద ఉన్న నిప్పులు వేరు, బలిపీఠం దగ్గర దేవుని చేత నుంచి పంపబడిన బోరల పాత్రలు, 7 పాత్రలు పంపబడే నిప్పులు వేరు, 7 బోరలు వేరు. ఈ శ్రమలన్నీ 7 ఏళ్ళు మహాకాల శ్రమల్లో వస్తాయి ఎవరికంటే ఎత్తబడని సంఘానికి. కనుక దయచేసి మీరు గమనించండి, ఇప్పుడు మన ప్రార్థనే, మన హృదయ మందిరాలే బలిపీఠం, మన జీవితమే బలిపీఠం, మన ఆలయమే బలిపీఠం. అక్కడికి మన ప్రార్థన రావాలి, మన స్తుతులు రావాలి. ఒక పాట. సోదరా సోదరి ప్రియ సంగమా అదిగో పూరా, అదిగో పూరా. సోదరా సోదరి ప్రియ సంగమా అదిగో పూరా, అదిగో పూరా. వీరులా 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 శూరులా వీరులా తీరులా శూరులా అదిగో పూరా, అదిగో పూరా. మేము వీరులం, మేము తీరులం, మేము శూరులం. మేము ఎత్తబడకపోతే ఎవరు ఎత్తబడతారు? మేము పరలోకంలో మా ప్రార్థనలు వినకపోతే ఎవరి ప్రార్థన వింటారు అనుకుంటారేమో. వీరులా ధీరులా వీరులా ధీరులా శూరులా దేవేరకు నువ్వు సిద్ధం సోదరా, దేవేరకు నువ్వు సిద్ధం సోదరి. అదిగో పూరా,
ముగింపుకొచ్చాం. పాత నిబంధన గ్రంథంలో ఉన్న బలిపీఠము, అక్కడ నిప్పులు, ధూపార్తి గత 3 రోజులు మాట్లాడతాం. ఈరోజు కొత్త నిబంధనలో పరలోకములో ఉన్న బలిపీఠము, అక్కడ ధూపార్తి, ఇత్తడి సువర్ణ బలిపీఠము, కెరూపులు సెరూపులు, వాళ్ళు వెలిగించే ఆ నిప్పులలో పరిశుద్ధుల ప్రార్థనలు, పరలోక పార్లమెంటు ఒక అరగంట సేపు నిశ్శబ్దం వహించటము, దేవుడు తుదకు మరి ఆయన తీర్పులు, ఆయన బలిపీఠము నుండి నిప్పులు భూమి మీదకి విసిరివేయటం మనం చూస్తున్నాం. ఇప్పుడు పరలోకంలో జరిగే సంఘటనకు, పాత నిబంధనలో ఉన్న జరిగిన సంఘటనకు మన మధ్యలో ఉన్నాం. ఇప్పుడు ఆ మధ్య భాగంలో మన హృదయ మందిరాలను, మన బలిపీఠం పైన మన స్థుతులు, ప్రార్థనలు, అర్పణలు అర్పించి దేవునికి సమీపంగా ఉందాం. ఎత్తబడే సంఘంగా ఉందాం. ఫిలదెల్ఫియా సంఘంలాగా ఉందాం. అలాగే స్ఫుర్ణ సంఘంలాగా ఉందాం. మరి అటువంటి భాగ్యంను ఈ ఎంబీ చర్చ్కి దేవుడు అనుగ్రహించునుగాక. మరొకసారి మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి రెవరెండ్ జాన్ అయ్య గారికి, అలాగే సైమన్ గారికి, పివి సైమన్ గారికి, పాస్టర్ శ్యామ్ గారికి, బ్రదర్ జయరాజ్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రభు బల్ల ఉంది, కూర్చోండి. ఒక్క నిమిషం.